దాచనో లంగరేసి లాగుతుంటే ఎట్టాగనో and welcome to Madhukya Juice, Zabardast Khatarnak comedy show powered by Windows 8, co-presented by Paragon. సార్ వస్తారంటే సార్ కూడా వచ్చారు, మేడం కూడా వచ్చారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఈ రోజు థీమ్ ఓన్ థీమ్. వాళ్ళ యాక్టర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇన్ షార్ట్ వాళ్ళ ఇష్టం అని చెప్పేసామండి. సో మన 6 జబర్దస్త్ టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు మిమ్మల్ని నవ్వించడానికి. లంచ్ లోకి పంచులు కలుపుకొని తినేవాడే ధన్రాజ్. ఆయన పంచ్ పవర్ అలాంటిది. మరి ఈ రోజు ఓన్ థీమ్ రౌండ్ లో ఎలాంటి కాన్సెప్ట్ వస్తాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ ధనాధన్ ధన్రాజ్ అండ్ హిస్ టీమ్. ఫోన్ ఎవర్రా? మేనేజర్ మనం మేనేజర్. హలో, సుబ్బు చెప్పు. ఏంటి రేపు మార్నింగ్ షూటింగా? అవును చెప్పావుగా. 5 కల్లా లొకేషన్లో ఉండాలా? పోనీ ఇప్పుడు వచ్చేనా? ఇప్పుడు వచ్చి లొకేషన్లో పడుకుంటాను. పొద్దునే పందెం పుల్లాను అది సోపు పంపించండి. పొద్దున మీరు వచ్చి నిద్ర లేపండి. ఇప్పుడు వచ్చి పడుకోనా ఏంటి? ఇండస్ట్రీలో వచ్చి మార్చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నేను 6 గంటలకు లొకేషన్కి వచ్చి 9 గంటలకు మేకప్ వేసుకుని 10 గంటల వరకు కెమెరా ముందుకు వచ్చిన రోజులు లేవు. చెప్పరా వీడికి, చెప్పు వీడికి. అసలు ఏంట్రా ఇండస్ట్రీ ఎంత లోకం అయిపోయిందా? ఇప్పటికిప్పుడు వచ్చి ఇండస్ట్రీని మార్చేద్దాం అనుకుంటున్నారా? రవి గారు ఏంట్రా? ఆయన బాగున్నారు మీరు ఇప్పుడు. అంతకుముందు ఇంకా బాగుండేవాళ్ళు. బాగున్నారు, హైట్ ఏం పెరగలేదు. గుర్తుపెట్టారా నన్ను? ఎవరండి మీరు? భట్టాచార్య, గ్రేట్ పోయిట్, భారతరత్న ఎక్స్పెక్టెడ్. భారతరత్న ఎక్స్పెక్టెడ్. గుర్తుపెట్టారా? బాగున్నారు మీరు ఇప్పుడు. చూస్తుంటాను మీ సినిమాలు, అందులో మీరు ఉండరు. ఎవరండి మీరు? భట్టాచార్య, ఓ గ్రేట్ పోయిట్, పద్మశ్రీ ఎక్స్పెక్టెడ్. భారతరత్న అన్నాను. అది ఇందాక. ఓ గంటలో పద్మశ్రీ నుంచి భారతరత్నకి వెళ్ళిపోగలం. నువ్వేంట్రా రే? నేను ఇక్కడ. మీ పేరేంటి? నా కళ్ళు చూడండి, గుర్తుపట్టారా? జుట్టు కాదండి, మీరు గుర్తు రావట్లేదు. ప్లీజ్ దయచేసి కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? పోనీ ఎత్తనా? ఏంటి? కాలు అప్పుడు కొయ్య ఇయ్యే చెప్పులు. అది కాదండి, మీరు ఎవరో సరిగ్గా అర్థమయ్యేలా చెప్పండి సార్ ప్లీజ్. ఈ మధ్య హిట్ కొట్టినట్టున్నారు. అవును సార్, హిట్ కొట్టాను. ఎన్ని దోమలు చచ్చిపోయాయి? మీరెవరు సార్? మీరు ఈ 2000 ఏదో ఒకటి పట్టుకొని నేనెవరో చెప్పండి. సార్ నాకు షూటింగ్ టైం అవుతుంది, అవతల కార్ వెయిటింగ్, వెహికల్, నేను లొకేషన్ కి వెళ్ళాలి. మీరెవరో చెప్పండి. షూటింగ్ డే ఉందండి ఈ రోజు, కాకపోతే రేపు ఫ్రెండ్షిప్ వస్తుందా రవి గారు? సినిమా షూటింగ్ అండి అవతల, నా కోసం వెహికల్ వెయిటింగ్. ఇంతకు మీరు ఎవరు సార్? మీరు మంగా టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. ఆ తర్వాత సిగరెట్ తాగడానికి బయటకు వెళ్ళి ఒక అగ్గి పొట్టి అడిగారు. అగ్గి పెట్టి అడిగింది మిమ్మల్నేనా? నన్ను కాదు, నేను కాదు. ఆ తర్వాత ఒక ఆటో ఎక్కారు, ఆటో వాడితో మాట్లాడారు. ఆటో వాడు మీరా? ఆటో వాడు నేను కాదు, ఎవరో మరి. ఆ తర్వాత
ట్రైన్ ఎక్కారు, ఇటు చూడండి. ట్రైన్ ఎక్కి టికెట్ రిజర్వేషన్ లేకపోతే టీటీకి ఒక 500 ఇచ్చారు. ఓహో, ఆ టీటీ మీకు సంబంధించిన వ్యక్తి అనమాట. అసలు ఆ టీటీ ఎవడో కూడా తెలియదు. మీరు ఎవరండి? భ్రమరాంబ లాజికి వెళ్ళారా విజయవాడ ట్రైన్ దిగిన తర్వాత? అవునవునవునవును. 101 లో దిగి బెల్ బాయ్ ని పిలిచి ఒకటి అడిగారు కదా, వాటర్ బాటిల్. ఓ అవునవును, వాటర్ బాటిల్ అడిగారు. ఆ వాటర్ బాటిల్ తెచ్చిన వ్యక్తి మీరే కదా? నేను కాదండి రవి గారు. మీరు 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 పట్టు. మీరు ఎవరండి? ఎవరు మీరు? టైం అవుతుంది, లొకేషన్కి వెళ్ళాలి, షూటింగ్ టైం అవుతుంది. టెన్షన్ తట్టుకోలేకపోయారు కదా. మీరు ఆ మంగా టిఫిన్ సెంటర్ లో టిఫిన్ చేస్తూ ఉంటే ఎగ్జాక్ట్ మీకు బ్యాక్ సైడ్ టిఫిన్ చేస్తున్నానే. నేనే 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 మీరేనా? నేనే. అంటే ఇప్పటిదాకా మీరు మంగా టిఫిన్ సెంటర్ లో నాతో పాటు వెనకాల టిఫిన్ చేస్తారు. ఇది చెప్పడానికి నన్ను విజయవాడ వరకు ఎందుకు తీసుకెళ్లారు? ఫ్యాన్స్ అండి, ఫాలో అవుతాం. బాగా ఫాలో అవుతాం. ఇదేం ఫాలోయింగ్ అండి? ఇంతకీ మీరు ఎవరు? మీకు ఎవరికి సంబంధించిన వ్యక్తి? నాకు మీకున్న రిలేషన్ ఏంటి? ఏవండి, భట్టాచార్య గ్రేట్ పోయెట్, పద్మశ్రీ ఎక్స్పెక్ట్ కాదండి, భారతరత్న. ఇప్పుడు బాబోయ్, భారతరత్న. సరే, భారతరత్న ఎక్స్పెక్టెడ్. ఇంతకు మీకు ఏం కావాలి? నాకు మీకున్న రిలేషన్ ఏంటి? ఫ్రెండ్షిప్ రవి గారు. ఫ్రెండ్షిప్ కన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో? మొత్తం ఫ్యామిలీ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. మంగా ముందు రూమ్స్ లేవు, మంగా వెనకాల రూమ్స్ ఉన్నాయి. ఓహో, ఇప్పుడు మంగా వెనకాల set మంగాల వెనకాలకి వెళ్ళి పద్మాచారి అని ఒక అతను అడిగితే ఈ భట్టాచారి ఎక్కడ ఉంటాడో కనుక్కోమని ఇంకొక అతని పేరు చెప్తాడు. అతన్ని అడిగితే నాకు ఫోన్ చేస్తాడు, మీరు ఎక్కడుంటే అక్కడ మా అసిస్టెంట్ పంపించి రిసీవ్ చేసుకోమని చెప్పి నేను ఉండను. మీరు ఎవరండి? మీరు ఎవరు? ఓ పని చేయండి రవి గారు, చెప్పండి. రేపు 9 గంటలకు మా ఇంటికి రండి. బ్రేక్ఫాస్ట్ కి రవి గారు. రేపు 9 గంటలకు నాకు షూటింగ్ అండి. అవతల పూరి జగన్నాథ్ గారి సినిమా, పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ గారు, నాగబాబు గారు, రోజా గారు. నా వల్ల కాదు. ఏమండి రవి గారు, షూటింగ్ ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి. ఫ్రెండ్షిప్ వస్తుందా చెప్పండి? ఏం మనిషి అండి మీరు? సినిమా షూటింగ్ అనేది అవకాశం వస్తామని రాదు. ఓ పని చేయండి, 9 గంటలకి మా ఇంటికి వస్తే మా ఆవిడ టిఫిన్ చేస్తుందండి. మా ఆవిడ మల్లెపూలు లాంటి ఇడ్లీ చేస్తుంది. దాంట్లో పచ్చనగపప్పు చట్నీ చేసి కరేపాకు వేసి ఆ తెల్లటి ఇడ్లీని అలా నెయ్యిలో ముంచుకుని అలా అలా వద్దా మీకు చెప్పండి మరి? అట్లా కాదండి, అలా కాదు. అసలు ఇప్పుడు నాకు షూటింగ్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. రేపు పొద్దున్న షూటింగ్ డే ఉంది రవి గారు, ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. ఫ్రెండ్షిప్ వస్తుంది. రేపు 9 గంటలకు వస్తే 9:30కు వదిలేస్తాను. మీ వాడి మీద ఒట్టు. రేపు షూటింగ్ ఉందండి, రేపు కష్టం అండి. పూరి గారు ఒప్పుకోరు. పూరి కాదండి, ఇడ్లీలండి. మీరు రండి, మీరు రావాలి. మరి మీరు కొట్టడు. ఒక్కసారి ఫోన్ మళ్ళీ ఇది ఒకటి ఫోన్ ఎలా ఎవరా? బాగున్నారు మీరు ఇప్పుడు? హలో సార్, ఒకసారి పూరి గారు ఫోన్. ఇడ్లీలండి. పూరి గారితో మాట్లాడతాను. రేపు పొద్దున మీరు అన్నారు కదా, నేను టైం 9:30 నుంచి 9:30. అలాగే అలాగే సార్. నమస్తే సార్, పూరి గారు. సార్ ఇప్పుడు రేపు 9 గంటలకి అంటే మనకు షూట్ ఉంది యాక్చువల్లీ. బట్ కాకపోతే సార్ మా నాన్నగారి పాత స్నేహితుడు భట్టాచార్య సార్. గ్రేట్ పోయిట్, గ్రేట్ పోయిట్, భారతరత్న, పద్మశ్రీ 2 ఎక్స్పెక్టెడ్. మాట్లాడండి. మాట్లాడండి, మాట్లాడండి. ఆయన కూడా రమ్మనండి. పూరి గారు సార్, అంటే రేపు రేపు సార్ 9 గంటలకి పెట్టేసారు. వస్తున్నారా? పూర్తిగా ఇడ్లీలు తింటూ ఉండమన్నారు లైఫ్. ఏమండి, సినిమాలు ఏముందండి, ఎప్పుడు కావంటే ఎప్పుడు వస్తున్నాయి. ఫ్రెండ్షిప్ ముఖ్యం. మనిషా ఏంటండి సినిమా షూటింగ్ అన్నది? అవునండి, రేపు వస్తున్నారు మీరు. ఓకే చెప్పేసాను. అంతే మనదే ఉన్నాయి. మరి రేపు కలుద్దాం. కొట్టడు. సరే, ఇంక రేపు షూటింగ్. రవి గారు, ఎల్లుండి ఏంటి మీ పొజిషన్? ఎల్లుండ బాహుబలి అండి, రాజమౌళి గారి సినిమా షూటింగ్. అంత ఈజీ కాదు. అంత దూరం వెళ్ళక్కర్లేదండి, ఎల్లుండే. అయ్యో, ఎల్లుండ కష్టం అండి. రేపు ఏం లేదండి, మా అబ్బాయి స్నో వరల్డ్కి వెళ్దాం హైదరాబాద్ అంటే చూపించడానికి వెళ్తున్నాము. రేపు కుదరదు, ఎల్లుండి లంచ్కి రండి. లంచ్ అండి మా ఆవిడ. ఎల్లుండ సినిమా షూటింగ్ ఉంది సార్, అంత ఈజీ కాదు, చాలా పెద్ద. రవి గారు, సినిమాలది ఏముందండి, వస్తాయి. ఫ్రెండ్షిప్ వస్తుంది.
మీరు రండి ఎల్లుండి ముద్దపప్పు ఉంటుందండి మా ఆవిడ. ఆ ముద్దపప్పులో దబ్బలం వేసుకొని 2 అప్పడాలు పెట్టి గోంగూర పత్తులో అలా నెయ్యి వేసి తెల్లటి రైస్లో నా నోట్లో మీకు వద్దా? అది కాదండి అది భట్టాచారి. కాదండి ముద్దపప్పే. మీరు రండి 1 గంటకు వస్తే 1 గంటన్నరకు వెళ్ళిపోదురు కానీ రేపు బిఫోర్ 2 ఏసీ వేసుకున్న తర్వాత పడుకుందాం. పడుకో. కాదండి షూటింగ్ ఉంది కదా, షూటింగ్ వద్దు. షూటింగ్ రవి గారు ఫ్రెండ్షిప్ వస్తుంది. అడగండి. ఫ్యాన్స్ సార్ రాజమౌళి గారు సార్ నమస్తే సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ చెప్పండి ఆయన తెలియదు. ఏం లేదు సార్, రేపు మార్నింగ్ మనకి షూట్ కదా సార్, 7 o'clock కాల్ షీట్. నేను కొంచెం మనం 7కి ఎక్కర్లేదు 1 గంట. మాట్లాడేవాడు సార్ అవతల రాజమౌళి గారు. సార్ సార్ మిమ్మల్ని కాదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, రేపు కొంచెం అంటే ఒక 1 hour లేట్ గా రావచ్చా అని సార్. అంటే ఏం లేదు సార్, మా నాన్నగారు పాత స్నేహితులు భట్టాచార్య. భట్టాచార్య గారు. గ్రేట్ పోయిట్, భారత రత్న ఎక్స్పెక్టెడ్. వినపడిందా సార్? ఆయనే సార్. 1 గంటకు వస్తే 1 గంటన్నర వరకు మాట్లాడివ్వండి సార్. రేపు వస్తున్నారా? ఉండిపోమన్నారు మీ ఇంట్లో. ఓ ఆయనే వచ్చి రిసీవ్ చేసుకుంటారా? ఎప్పుడు ఇండస్ట్రీకి రావద్దు. ఇండస్ట్రీకే రావద్దన్నారా? ఇంకేంటండి సినిమాలు ఏముందండి, ఎప్పుడు కావంటే వస్తే ఫ్రెండ్షిప్ రవి గారు. ఎప్పుడు కావంటే అప్పుడు వస్తుందా? మీరు వస్తే ముద్దపప్పు మధ్యలో గడ్డ పెరుగు కొట్టి చంపేయవచ్చు దాంతో. ఓహో పెరుగుతో పెరుగుతో ఎంతమంది చంపేశారంటే ఇలా? దొంగలు పడితే మావిడ డైలీ పెరుగుతోనే కొట్టి చంపుతుంది. వస్తున్నారు మీరు, బాగున్నారు మీరు. ఇప్పుడు కాకపోతే 1 గంట నుంచి 1 గంటన్నర మాత్రమే బిఫోర్ 2 నాకు అలవాటు. పడుకుందాం తర్వాత. పడుకుందాం, షూటింగ్ పెట్టుకున్నానండి. నేను పడుకుందామండి. తినేసి వెళ్తా. తినేసి వెళ్ళకండి, ఇక్కడ ఉండండి. సరే మరి రవి గారు బాగున్నారు మీరు. మిమ్మల్ని కొట్టడు, ఇదో టార్చరు. ఇప్పుడు రవి గారు అవతల ఎల్లుండేంటి మీరు? మాట్లాడితే నేను నన్ను మొన్న అన్నో అసలు ఏంట్రా నీ ఉద్దేశం? రేపేంట్రా? రేపు కాకపోతే ఎల్లుండా, ఎల్లుండి షూటింగ్. ఇక్కడేం పూరి గారి సినిమా వదులుకున్నాను నేను. ఇడ్లీలు ఉన్నాయిగా. పూరి జగన్నాథ్ గారి సినిమా వదులుకుని ఇడ్లీలు తినాలా నేను? అవును, ఆయన రమ్మనండి. మరి రాజమౌళి గారిని వదులుకుని ఏం తినాలరా? రాజమౌళి అయినా రాణిమౌళి అయినా పొద్దపప్పు తినాల్సిందేగా. బాగా చేస్తారనుకున్నా. రే నిన్ను రవి గారు బాగున్నారు మీరు ఇప్పుడు, అంత ముందు ఇంకా బాగుండేవాళ్ళు. హలో హలో సార్, సార్ నేను సార్ చంటి సార్, ఆర్టిస్ట్ని. 2.5 సంవత్సరాలు లేదు సార్ మొహానికి మేకప్ వేసుకొని. పిల్ల బిడ్డలు కూడా ఇంకా అన్న పెట్టలేదు సార్. ఒక క్యారెక్టర్ ఇస్తే అన్న పెడతాను సార్, ప్లీజ్ సార్. చంటి గారు సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాగున్నారు మీరు ఇప్పుడు, బాగుంటారు మీరు. మీరు భట్టాచార్య, భట్టాచార్య, గ్రేట్ పోయెట్, గ్రేట్ పోయెట్, భారత రత్న ఎక్స్పెక్టెడ్. భారత రత్న ఎక్స్పెక్టెడ్. ఈ రోజు ఏంటి మీరు టిఫిన్ కి వస్తారా మా ఇంటికి? నీ వల్లే కదరా 2.5 సంవత్సరాలు అయిందిరా నేను మేకప్ వేసుకొని. ఏంటా అంటావు? పొద్దున్నే టిఫిన్ కి రమ్మంటావు, వద్దామని బయలుదేరితే ఎల్లుండి ఏంటి పరిస్థితి అడుగుతావు. ఎల్లుండి భోజనానికి రమ్మంటావు, వద్దామని బయలుదేరితే అవతలిలో నేను పరిస్థితి రమ్మంటావు. అవతలిలో రాత్రికి వద్దామని. ఏముంటుందిరా మీ ఇంట్లో? మా ఇంట్లో గడ్డ పెరుగు. గడ్డ పడితే పొడి చెప్తాను. రేష్మి గారు బాగుంటారు. Gangnam Style. Op, 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 open Gangnam Style. Gangnam Style. ఫ్రెండ్షిప్ వస్తుందా రేష్మి గారు? రండి, ఈ మధ్య చూస్తున్నాను బాగా చేస్తున్నారు, బాగుంటారు మీరు. ఇంతకుముందు ఇంకా బాగుండేవాళ్ళు. నాగబాబు గారు చాలా బాగున్నారు. Gangnam Style. Op, 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 ఎలా అనిపించింది మీకు వీళ్ళ performance? సూపర్. op, op, op. ఇది కంటిన్యూ చేస్తున్నా, ఇంకా చూడాలనిపించింది. గుండెలో భయం ఏంటంటే ఎక్కువైపోతుందా, లేదు లేదు, ఇంకొక 20 నిమిషాలు చేసి చూస్తాను నేను. అంటే అంత బాగుంది కంటిన్యూగా. ఎక్కడ ఈ క్యారెక్టర్ పట్టుకున్నావు? యాక్చువల్లీ ఇది ఏవిఎస్ గారు ఒక స్కిట్ ని రాసి ఒక చోట పర్ఫార్మెన్స్ చేస్తే నేను అన్నాను, సార్ చాలా బాగుందండి, ఈ స్కిట్ కి రావాల్సినంత అప్లాజ్ ఎక్కడ రాలేదు,
నేనేం చేస్తానంటే దీన్ని ఆ లైన్ వాడుకొని నా సెటైర్ లో నేను వేసుకొని వేరేలా చేస్తానండి మీ పర్మిషన్ తో. ఓ. అంటే ఆయన భలేవాడి ధనరాజ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను వాడుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. బ్యూటిఫుల్ చేసింది ధనరాజ్, చాలా బాగా నచ్చింది. రోజా గారు నా ఫేస్ అయితే నవ్వి నవ్వి నాకు కూడా completely సేమ్ hurting. సేమ్ పరిస్థితి ఇక్కడ. రండి రండి వస్తే నేను ముద్దపప్పు మధ్యలో గడ్డ పెరగా. అంటే కొట్టి చంపేయచ్చు దాంతో. ఎవరిని నన్న? యాక్చువల్ గా మీరు చేసిన క్యారెక్టర్ మీరు సీరియస్ గా మాట్లాడటం కదా, సో కామెడీ జనరేట్ అవుతుంది కానీ మీరు సీరియస్ గా ఉండాలి. సో అంతసేపు ఎలా మెయింటైన్ చేసావు నవ్వకుండా నువ్వు? నేనైతే అసలు 1-2 డైలాగ్ చెప్పి నేనే నవ్వేస్తుంటాను. ఇంకొక 50 ఎపిసోడ్ వరకు మనకు బిఫోర్ 2 ఎపిసోడ్ నాగబాబు గారు ఇచ్చి ఇంకా గుర్తుకున్నాయి. అసలు ఇద్దరే మొత్తం స్కిట్ సూపర్ చేశారు. ఫినిషింగ్ లో ఆయన వస్తుంటే ఏదో ఏడిపించడానికి వస్తున్నాడు అనుకున్నా కానీ స్కిట్ లో ఒక భాగం అని ఫినిషింగ్ టచ్ సూపర్ గా ఇచ్చారు. Gangnam Style. ఓన్ థీమ్ రౌండ్ లో చమక్ చంద్ర ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తాడు, మరి ఎలాంటి కామెడీ చేస్తాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అండ్ హిస్ టీమ్. ఎవరు గొప్ప? నేనే గొప్ప అని ఒక మనిషి అంటున్నాడు. కాదు నేనే గొప్ప అని ఒక గాడిదంటుంది. ఈ రెండూ కాదు, అసలు నేనే గొప్ప అంటోంది ఒక కుక్క. అసలు ఈ మూడిట్లో ఎవరు గొప్ప మనం ఇప్పుడు చూద్దాం. నేను మనిషిని, మీ ఇద్దరికంటే నేనే గొప్ప కాబట్టి ముందు నేనే మాట్లాడతా. మాట్లాడు. భూమండలం నుండి చంద్రమండలానికి వెళ్ళింది మా జాతి, మా మనిషి జాతి కాబట్టి మేమే గొప్ప. చంద్రమండలానికి వెళ్ళి నువ్వు ఏం పీకేవరా? కోట్లు ఖర్చు పెట్టుకొని ఇంత మిషన్ వేసుకొని వెళ్ళావు. అక్కడెళ్ళి ఏం చేసావు? ఇంత మట్టి తీసుకొచ్చావు. ఆ మట్టి ఇక్కడ దొరకదారా నీకు? దొరకదారా? కాకా నువ్వు కేక. థ్యాంక్ యూ కాకా. అయినా చంద్రమండలానికి వెళ్ళింది ఫస్ట్ వెళ్ళింది నువ్వు అంటావేంట్రా? చంద్రమండలానికి వెళ్ళింది ఫస్ట్ మేమ్రా. నువ్వేదో మిషన్ కనిపెట్టావు. ఆ మిషన్ ఎక్కడ పేలుతుందని నీ భయం నీకు. అందులో ఫస్ట్ మమ్మల్ని పంపించావు. అంటే నువ్వు చేసే ప్రయోగాలకి మేము చావాలరా? నువ్వు చావరా? అరే అరే రే, నీ కొడుకు నాకేమైనా పుట్టాడారా? నా కొడుకు నీకు పుట్టడం ఏంటి? మరి పొద్దునేంట్రా నీ కొడుకుని గాడిద కొడుక అంటున్నావు? నువ్వు నాకేమైనా పుట్టావరా? నీకు పుట్టడం ఏంటి? మీ ఆవిడేంట్రా నిన్ను కుక్కలాగారో అంటుంది? ఏదో ఎమోషనల్ గా ఫీల్ అయినప్పుడు అలా అంటామండి. మీ ఎమోషనల్ అయితే మీరు చూసుకోండిరా. మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? మేము ఎమోషనల్ గా ఫీల్ అయితే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నావా? థ్యాంక్ యూ కాకా. మేము అడ్డమైన తిండి మొత్తం తింటాంరా. మాకు ఏ రోగాలు రావు. అన్ని రోగాలు మీకే వస్తాయంట్రా. క్యాన్సర్ అని, హార్ట్ అటాక్ అని, బీపీ అని, షుగర్ అని. అరే ఏ జంతువుకైనా షుగర్ వచ్చిందేమో చూపించరా? ఏ జంతువుకి క్యాన్సర్ వచ్చిందేమో చూపించరా? ఏ జంతువు హార్ట్ అటాక్ తో వచ్చిందేమో చూపించరా? అరే మీరు ఇంత పిల్లోడ్ నుంచి ముసలోడ్ వరకు సైడ్ గ్లాస్ పెట్టుకొని ఇలా చదువుతుంటారు. ఏ జంతువు అయినా సైడ్ గ్లాస్ పెట్టుకుందో చూపించరా? ఒక కాన్పులో మీరు 4 పిల్లల కంటే టీవీలో పేపర్లో హడావిడి చేస్తారా? నేను ఒకే కాన్పులో 15 మందిని కంటాన్రా. థ్యాంక్ యూ కాకా. మీరు దేంట్లో గొప్పరా? వీళ్ళు రోగాలలో గొప్ప కాకా. థ్యాంక్ యూ కాకా. మీ ఆవిడ నన్ను రోజు చంపుకొని తింటుందిరా. మా ఆవిడ నిన్ను చంపుకు తినడం ఏంటి? అంత ఎమసులద్దురే. నీ కళ్ళ ముందే కదరా మీ ఆవిడ నన్ను సంకలో పెట్టుకొని ముద్దుల మీద ముద్దులు పెడుతుంది. అది చూసి నువ్వు ఆనందపడతావు. అదేం ఆనందరా? సునకానందం. అరే మీ ఆవిడ నిన్ను ఎప్పుడైనా స్నానం చేయించిందా? మీ ఆవిడ నీ తల ఎప్పుడైనా తుడిచిందా? లేదు. మీ ఆవిడ నన్ను స్నానం చేయిస్తుందిరా. మీ ఆవిడ నా తల తుడుస్తుందిరా. అంటే నీకంటే ఇంపార్టెంట్ మీ ఆవిడ నాకే ఇస్తుందిరా. నువ్వు ఇంట్లోనే గొప్ప కాదు, బయట గొప్ప ఉంటావురా. థ్యాంక్ యూ కాకా. దేవుడు మీకు బ్రెయిన్ ఇవ్వలేదురా, మాకిచ్చాడు. అందుకే మేము కార్లు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు కనిపెట్టాం. కార్లా? ఎవరి కోసం కనిపెట్టావురా? నువ్వు కనిపెట్టిన కార్లో ఏ జంతువున తిరుగుతుందా? ఏ జంతువున డ్రైవింగ్ చేస్తుందారా? నీ సౌమర్థనంతో నీకు నడవడం చేతకాక నువ్వు కనిపెట్టావురా. అరే నువ్వేదో బూస్ట్ కనిపెట్టావురా.
అది తాగేసి నువ్వు పరిగెత్తరా. ముందు నువ్వు పరిగెత్తావు, నేను పరిగెత్తాడు చూద్దాం. మీ వల్ల కాదురా, మీది బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువరా మీది. అరే నువ్వు ఫోన్ కూడా కనిపెట్టావరా. మాకెప్పుడన్నా ఫోన్ చేసావా? ఏ జంతువుకైనా ఫోన్ చేసావరా? మీ ఆవిడ పక్క రూమ్ లోనే ఉంటది. ఏమే టీ తీసుకురా, ఏమే సాక్స్ తీసుకురా, ఏమే కాఫీ తీసుకురా అంటావు. నేను ఒక అరుపు బౌ అని అరిస్తే ఊరు చివరిలో ఉన్న నా లవర్ కూడా నా ఒళ్ళో వచ్చి వాళ్తుందిరా. నీ ఫోన్ గొప్పనా నేను గొప్పనా? నువ్వు నీ టెక్నాలజీ నా బొంగుతో సమానం రే. కాకా నువ్వు కేక. థ్యాంక్ యూ కాకా. అరే రాత్రావుగానే మమ్మల్ని గేట్ దగ్గర కట్టేస్తారా? ఎందుకురా? దొంగలు వస్తారని. దొంగతనానికి వచ్చే దేవుడు రా, దొంగ నా కొడకలారా. మీ మనుషులే కదరా. దొంగతనానికి గాడిదలేమన్నా వస్తాయా, కుక్కలే వస్తున్నాయి, గాడిద నా కొడకలారా. కాకా నేను హట్ అయినా. సారీ కాకా, చిన్న ఎమోషనల్ అయ్యా. పర్లేదు కాకా. కాకా నేను మర్చిపోయినా, మీ మీద సామెతలు కూడా చెప్తారు కాకా. అదేంటంటే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని. ఎవడ్రా పెళ్లి దగ్గర హడావిడి చేసేది? భోజనాల దగ్గర మీరే కదరా భోజనాల దగ్గర హడావిడి చేస్తే ఒకరి మీద ఒకరు పడుకుంటూ, ఒకరి మీద ఒకరు పడుకుంటూ అమ్మో తింటూనే ఉంటారు. మీరు కూడా హడావిడి చేస్తారేంట్రా? చివరికి సామెతలు కూడా మా మీద ఆధారపడి బతారా. కాకా నువ్వు కేక. థ్యాంక్ యూ కాకా. మా దగ్గర రూపాయి కూడా ఉండదురా. 3 పూట కట్లు కడుపు నిండా తింటాం, కంటి నిండా నిద్రపోతాం రా. బతుకంటే మాదిరా. ఒక్కసారి కుక్క బతుకు బతకరా, ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుస్తుంది. ఏంట్రా గాడిన కొడక, కుక్కన కొడక. రే మీ మనుషులం, మేం చెప్పినట్టే మీరు వినాలి. మేము మీకు దేవుళ్ళతో సమానం రా. అరే ఈ బలిపేరా మిమ్మల్ని సర్వనాశనం చేస్తుంది. కొన్ని రోజులైతే ఈ భూమి మీద జంతువులదే రాజ్యం రా. ఈ విషయాన్ని బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారా? ఏంట్రా చెప్పేది? ఈ విషయాన్ని బ్రహ్మం గారు ఎప్పుడు చెప్పారా? మీకు చెప్పలేదురా, మాకు చెప్పాడు. ఏంట్రా జడ్జెస్ మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? రోజా గారు వీళ్ళు చెప్పేది ఏంటంటే నిజంగానే కుక్క బతుకు గాడిద బతుకు గ్రేట్ అనిపించేలా చెప్తున్నారు. కుక్కలు హట్ అయ్యి మీకేమైనా చెప్పాయా? కొంచెం మా గురించి పాజిటివ్ గా చెప్పండి. ఊరోళ్ళ పెళ్లి కుక్కలు ఆడావిడంటే ఆ కుక్క ఎంత హట్ అయింది చూడు. ఇక్కడేమో గాడిద కొడక. ప్రతి ఇంట్లో మనం వింటాం కదా అబ్బాయిల్ని. సో చక్కగా చెప్పారు, సూపర్ గా ఉంది. ఎంటర్టైన్మెంట్ మాత్రం 100% ఉంది చంద్ర. యాక్చువల్ గా నువ్వు చేసింది సీరియస్ కంటెంట్. అవును సార్. నేను చక్కగా ఒక కామెడీ వేలో ప్రజెంట్ చేశాను. అవును సార్. బట్ నువ్వు చెప్పిన ప్రతిదీ 150% ట్రూ. మంచి కంటెంట్, చాలా ఫన్నీ వేలు చెప్పావు చంద్ర. గుడ్ చంద్ర. నువ్వు నన్ను ఏం చేయలేవురా అన్నా థ్యాంక్ యూ బేబీ కూల్ అన్నా. చంటి స్టైలే వేరే అండి. మరి ఈ రోజు ఏ స్టైల్ తో వస్తాడో చూద్దామా? లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి అండ్ హిస్ టీమ్. నీ చురు 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 చురులే పంచ సల 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 ఉప్పిరే పంచ నర నరమున నెత్తురే పంచ అణు అణువున సత్తువే పంచ. అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. మరి ఈ కనకమావిడి జాతరకు వచ్చినటువంటి ప్రేక్షక మహాజనులకు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. మరి ఈ కనకమావిడి జాతరకి ఎంతో మంది ప్రముఖుల్ని పిలిచాం. అందులో ముఖ్యమైన ప్రముఖుడు 6 అడుగుల అందగాడు, ఆజాను బాహుడు, తను ఎంతో మంచివారు. మరి మన నాగేంద్ర బాబు గారిని రమ్మని పిలిస్తే ఆయన మన కోసం ఉన్నాను అంటూ ఎన్నో స్టోరీలు చెప్పి మన కోసం రాలేదు. అలాగే చూసుకుంటే మరి ఆవిడ ఒక గొప్ప యాక్ట్రెస్, అలాగే చాలా సినిమాలు చేశారు. ఆవిడే మన రోజా గారు. ఆవిడ మన కోసం, ఎస్పెషల్లీ మన కోసమే ఆవిడ సొంత కారులో సొంత డబ్బులు వేసుకొని సొంతంగా మన కోసం వచ్చింది. ఆవిడని ఒకసారి గట్టిగా పైకి పిలుద్దాం అనుకుంటే ఆవిడ రానన్నారు. మోకాళ్ళు నొప్పులు, పర్లేదు నో ప్రాబ్లం, ఆయన జాతర కంటిన్యూ అవుతుంది. మరి అదే పరంగా చూసుకుంటే ఈ జాతరలో ఒక అద్భుతమైన వ్యక్తి, మరి అతను ఒక గొప్ప నటుడు. ఎన్నో సినిమాలకు ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని చేయలేకపోయారు, నష్టం లేదు. మరి అదే చచ్చిపోతావురా, చచ్చిపోతావు, కరెంటు పోలేదు. మరి అదే పరంగా చూసుకుంటే మరి ఆయన ఎంతో అద్భుతమైన వ్యక్తి అండి. ఎన్నో సినిమాలకు ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాడు. పాపం డబ్బులు చేయకుండా ఏం పోయే కాలం నీకు చెప్పాను కదా, ప్రోగ్రామ్ అవుతుంది కదా, 10 నిమిషాలు ఆగు. మరి అదే పరంగా చూసుకుంటే ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. ఎన్నో డబ్బులు ఉన్నా కూడా ఏ సినిమాకి ప్రొడ్యూస్ చేయలేదు. చేయకపోయినా కూడా మన కోసం అతను వస్తాను అని ఏడుకొండల గారు ఎంతో అద్భుతంగా చెప్పారు. ఏమైంది ప్రాబ్లం ఏంటి? కాదు నీ ప్రాబ్లం ఏంటి? ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, పళ్ళు రాలిపోతాయి.
మరి అదే పరంగా చూసుకుంటే వాళ్ళందరూ కూడా మనకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ సపోర్ట్ ప్రకారం చూసుకుంటే మొన్న ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రామ్ అనేది హిట్ అయితే దానిలో చాలా మంది ఆర్టిస్టులు పిలిచాం. వాళ్ళందరూ కూడా బాగా ఎక్కువైపోయి రోగాలు, పాపం రోగాలు ఉండి రాలేనన్నారు. నో ప్రాబ్లం. మరి దానిలో ఒక అద్భుతమైన ఆర్టిస్టు మన కోసం వస్తాను అని మాటిస్తే రానని తర్వాత ఫోన్ చేశాడు. మూతి ముక్కులు పగిలిపోతాయంటే వచ్చాడు, ప్రాబ్లం లేదు. మరి ఆర్టిస్ట్ని కూడా మనం పైకి పిలుద్దాం. మరి మన శంకర్ గారిని వచ్చిందో కోరుతున్నాం. అందరూ గట్టిగా చెప్పట్లు పోయేగలమా? కొట్టండి. ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని ఆయన ముందు కొనసాగిస్తారు. సార్ ప్లీజ్ మాట్లాడండి. మరి ఇక్కడికి వచ్చినటువంటి ఏం జాతర? కనకమావిడి జాతర. ఉండు 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 ఉండు, నేను ఒట్లో మనబడ ఉండు, అక్కడే ఉండు. అక్కడ మాట్లాడుతున్నాడు, ఉండు ఒక్క నిమిషం. ఈ జాతరకు వచ్చినటువంటి చిన్నలకును పడతారండి. మొత్తం ఏంటి? నేను సంతాప సభకు వచ్చావా? జాతరకు వచ్చావు, జాతరలో వచ్చినట్టు మాట్లాడు. మరి ఇక్కడికి వచ్చినట్టు కనకమావిడి జాతరకు సంబంధించినటువంటి చిన్నలకును పెద్దలకు పెద్ద చిన్న లేక స్టేజ్ మీద కొడతారా? సందుకు తీసుకెళ్ళి కొట్టండి కొట్టే. మనం వచ్చింది జాతరకి. ప్రెస్ రిపోర్టర్లు మాట్లాడినట్టు మాట్లాడితే ఎలా? జాతరకు వచ్చినట్టు మాట్లాడు. చెప్పండి. మరి ఇక్కడికి వచ్చినటువంటి అదేనా అదే కనకమావిడి జాతరకు సంబంధించిన చిన్నలకును పెద్దలకును పూజ్యులకి గౌరవనీయులైన పెద్దలందరికీ ఏంటి వచ్చేసారా? వస్తున్నా సార్. మీరు ఏం చేయండి, ఆ పూల దండలు, ఆ కూల్ డ్రింక్లు అవన్నీ చూస్తుండండి. వచ్చారంట. వచ్చారా? వస్తున్నా సార్, వస్తున్నా. మరి ఈ జాతరకి విచ్చేసినటువంటి మన ఏడుకొండల గారు ఈ జాతరకి ఒక పోటీ పెట్టారు. ఆ పోటీ ఏంటంటే ఇక్కడ ఒక సాంగ్ వేస్తున్నారు. ఆ సాంగుకి ఒక 50 లక్షలు విరాళంగా ఇస్తున్నారు. ఆ సాంగ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకి 50 లక్షలు వస్తాయని తెలిసి సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద మహానుభావులు స్టార్స్ రావడం జరుగుతుంది. మరి ఆ పాటకి ఎవరు డాన్స్ చేస్తే వాళ్ళదే 50 లక్షలు అని చెప్పడం జరిగింది సార్ ఏడుకొండల గారు. నిజమే కదా? అయితే ఇప్పుడు ముందుగా రాబోతున్న స్టార్ కింగ్ యువ సామ్రాట్ నాగార్జున గారు. వచ్చాను. పాటగా 50 లక్షలు అన్నావు. ప్లే చేయి. చల్లు చల్లివా కరి నకి కసనివా కత్తిరిన కైపువా కత్తిలని ఫిగరివా చల్లు చల్లివా కరి నకి కసనివా కత్తిరిన కైపువా కత్తిలని ఫిగరివా అయినా లవ్ చేస్తే పోతే కొడతావే మనసే నీకిస్తే ఇచ్చేస్తావే ఎందుకు ఎడవ జన్మ ఏటిలో నూకవే ఇనవే కన్యాకుమారి కరంగే సవాలే. కట్ చేసావు. ఆ పాట ఏంటి? మీరు వేసుకుని స్టెప్లేదు. అంటే ఇప్పుడు సినిమాలో వేసితే ఓకే అన్నారు. 50 లక్షలు గిఫ్ట్ సార్. మీరే పెట్టుకోండి. ఏ స్టైల్ లేకపోతే దొబ్బే. మరి ఇప్పుడు రాబోతున్న స్టార్ దట్ ఈస్ అక్కినే నాగేశ్వరరావు గారు. ఒకసారి క్లాప్. ఏం జరుగుతుంది? ఓకే ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. అదే 50 లక్షలు సార్ పాట డాన్స్ చేయాలి. చల్లు చల్లివా కరి నకి కసనివా కత్తిరిన కైపువా కత్తిలని ఫిగరివా చల్లు చల్లివా కరి నకి కసనివా కత్తిరిన కైపువా కత్తిలని ఫిగరివా అయినా లవ్ చేస్తే పోతే కొడతావే మనసే నీకిస్తే ఇచ్చేస్తావే ఎందుకు ఎడవ జన్మ ఏటిలో నూకవే కన్యాకుమారి కరంగా సవాలే. బాగా చేస్తున్నారు పోయేకాలం. సార్ సూపర్ సార్. సార్ ఈ ప్లేస్ తప్ప తెరలేరండి. అంటే 40 ఏళ్ళు కంటే బాగా చేస్తుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఇద్దరికి యాక్సెప్ట్ చేయరు. సూపర్ బాగా వేస్తున్నారు. కొంచెం అలాగా చూసారు కదా, అద్భుతం. మరి ఇప్పుడు రాబోతున్న స్టార్ అన్నగారు ఎన్టీఆర్ గారు. బ్రదర్ 50 లక్షలు అన్నారు. స్టెప్ ఒకసారి ప్లే చేయండి.
చెల్లివా కరి నకి కసనివా కత్తిరిన కైపువా కత్తిలని ఫిగరివా చలో చెల్లివా కరి నకి కసనివా కత్తిరిన కైపువా కత్తిలని ఫిగరివా అయినా లవ్ చేస్తే పోగే కొడతావే మనసే నీకిస్తే చంపేస్తావే ఎందుకు ఎడవ జన్మ ఏటిలో నూకవే ఇనవే కన్యాకుమారి కరంగే సవాలే రబనే బనాది జోడి అమడో అమాడే మేము చేసింది బాగాలేదా ఏం పర్లేదు 50 లక్షలు వీకే ఇచ్చాం గుర్తుకోండి మరి ఇప్పుడు రాబోతుంది యంగ్ డైనమిక్ డైనమిక్ స్టార్ రియల్ స్టార్ సూపర్ స్టార్ సార్ ఒకసారి అందరు క్లాప్ ఏం పర్లేదు ఏంటి నువ్వు పాట ప్లే చేయి సార్ సార్ మ్యూజిక్ స్టార్ట్ చల్లు చెల్లివా కరి నకి కసనివా కత్తిరిన కైపువా కత్తిలని ఫిగరివా చల్లు చెల్లివా కరి నకి కసనివా కత్తిరిన కైపువా కత్తిలని ఫిగరివా అయినా లవ్ చేస్తే పోదే కొడతావే మనసే నీకిస్తే ఇష్టేస్తావే ఎందుకు ఎడవ జన్మ ఏటిలో నూకవే ఇనవే కన్యాకు ఏమైంది ఏం లేదండి ఆగిపోయింది సడన్ గా నేనేమన్నా అగ్గి పెట్టున్నా అప్పుడు ఎందుకు కదండి అగ్గి పెడితే అప్పుడు ఆడి పని ఈ కృష్ణ ఏం చేస్తాడు వాళ్ళందరికీ తెలుసులే సార్ వస్తాను సార్ 50 లక్షలు వచ్చుగా ఇప్పుడు రాబోతున్న స్టార్ మహా కమెడియన్ బ్రహ్మ జఫా సాంగ్ స్టార్ట్ చేయరాని ఎంతమా మ్యూజిక్ స్టార్ట్ చల్లు చెల్లివా కరి నకి కసనివా కత్తిరిన కైపువా కత్తిలని ఫిగరివా చల్లు చెల్లివా కరి నకి కసనివా కత్తిరిన కైపువా కత్తిలని ఫిగరివా అయినా లవ్ చేస్తే పోగే కొడతావే మనసే నీకిస్తే ఇష్టేస్తావే ఎందుకు ఎడవ జన్మ ఏటిలో నూకవే ఇనవే కన్యాకుమారి కరంగే సవాలే రబనే బనాది జోడి అమడో అమాడే ఇప్పుడు వస్తున్నారు ఫ్యామిలీకే ఆయన విక్టరీ సార్ వెంకటేష్ గారు రండి సార్ చల్లు చెల్లివా కరి నకి కసనివా కత్తిరిన కైపువా కత్తిలని ఫిగరివా చల్లు చెల్లివా కరి నకి కసనివా కత్తిరిన కైపువా కత్తిలని ఫిగరివా అయినా లవ్ చేస్తే పోదే కొడతావే మనసే నీకిస్తే ఇష్టేస్తావే ఎందుకు ఎడవ జన్మ ఏటిలో నూకవే సార్ సూపర్ సార్ చాలా బాగా చేసి నాకు ఎందుకో డౌట్ 50 లక్షలు సార్ సార్ మీరు వెళ్తే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఓకే సార్ ఈ కనకమావిడ సార్ జాతరకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆమె నాన్నగారు కూడా చెప్తారు డౌట్ అవి బాగా చేయండి సార్ ఆమె ఫ్యాంటాస్టిక్ డ్యూటీ అలాగే రోజా గారు మంచి ఫ్యామిలీ అండ్ హోమ్లీ పర్సన్ నాగబాబు గారు కూడా నాకు చాలా ఇష్టం ఆయన ఫ్యామిలీ హోమ్లీ పర్సన్ ఐఎమ్ ఫ్యామిలీ హోమ్ పర్సన్ మరి ఇప్పుడు రాబోతున్నా ఎవరు పేరు చెప్తే రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు అటు నుంచి అటు ఫ్యాక్షన్ వదిలే సరిపోతారు మన తెలుగు నాడు పడుతు అన్నా తిలకం దిద్దుతారు ఆయన మన ఎవరైతే నందమూరి బాలకృష్ణ బాలబాబు గారు చల్లు చెల్లివా కరి నకి కసనివా కత్తిరిన కైపువా కత్తిలని ఫిగరివా చల్లు చెల్లివా కరి నకి కసనివా సరే బాలబాబు గారు మేకప్ వేసుకుంటున్నారట ఎవరు పేరు చెప్తే ఆహుతి అంకుశం ఆవేశం వేటగాడి సార్ డాక్టర్ రాజశేఖర్ గారికి చల్లు చెల్లివా కరి నకి కసనివా కత్తిరిన కైపువా కత్తిలని ఫిగరివా చల్లు చెల్లివా కరి నకి కసనివా కత్తిరిన కైపువా కత్తిలని ఫిగరివా అయినా లవ్ చేస్తే పోదే కొడతావే మనసే నీకిస్తే ఇష్టేస్తావే ఎందుకు ఎడవ జన్మ ఏటిలో నూకవే ఇనవే కన్యాకుమారి కరంగే సవాలే పళ్ళు ఎంత తెల్లగున్నాయి మీ అదే అదే
నన్ను జీవిత తెల్లవారే పేస్ట్ ఇస్తా, నేను బాగా కమ్ముతాను. నాకు ఇంత డాన్స్ వచ్చా, అది 50 లక్షల బాబు గారు, అదే నాకు ఫస్ట్ ప్రైజ్. అదే ఫైనల్ అయితే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఎవరి పేరు చెప్తే రాయలసీమలో ఇందాక చెప్పాను అదే, ఎవరి పేరు చెప్తే ఆడబిడ్డలందరూ ఇదో ఆయన వస్తున్నారు. రండి బాబు, బాలబాబు, మ్యూజిక్ స్టార్ట్. చల్లు చల్లివా కరి నకి కసనివా కత్తిరిన కైపువా కత్తిలని ఫిగరివా చల్లు చల్లివా కరి నకి కసనివా కత్తిరిన కైపువా కత్తిలని ఫిగరివా అయినా లవ్ చేస్తే పోతే కొడతావే మనసే నీకిస్తే ఇచ్చేస్తావే. సార్ సార్ కట్ అయిపో బాబు. బాబు సడన్ గా కట్ అయిపోయింది బాబు. మేము డాన్స్ చేస్తే పాట కట్టబడమా ఓన్లే బాబు కళా భావంతో, సోదర భావంతో బాబు ఒప్పుకుంటున్నాం. ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో మంది కళాకారులు ఉన్నారు. అదేదో ప్రోగ్రామ్ వస్తుంది జబర్దస్త్ అనుకుంటా, అక్కడ కూడా మంచి కళాకారులు ఉన్నారు. అందరూ బాగుండాలి. నేను చేస్తాను బాబు. ఎక్కువ మాట్లాడగా, మాట్లాడుతున్నప్పుడు మాట్లాడగా. బాబు బాబు ఓకే, రిజల్ట్స్ చెప్పు బాబు. 50 లక్షలు నాదేనా బాబు బాబు చిన్న ఎవరో చప్పట్లు కొట్టలేదు. బాబు బాబు కొట్టండి మీ బాబు, ఇద్దరు కొట్టలేదా? బాబు బాబు కొట్టరు బాబు అందరూ. ప్రైజ్ అనౌన్స్ చేయి. బాబా బాబా చిన్న విన్నపం బాబా బాబా మీ కాలు తప్పి చిన్న విన్నపం. క్యాష్ బాబా బాబు ఇస్తాం బాబు, నువ్వు తెస్తావా? అమ్మ ఆవిడకి సంబంధం లేదు బాబా బాబు. నన్ను తెచ్చుకోమంటావా? మీకున్న మా నాగార్జున బాబు గారికి కరెక్ట్గా ఈక్వల్ వచ్చింది బాబు. మీ ఇద్దరు ఒకే పాటకి డాన్స్ చేసి ఎవరు గెలుస్తారు వాళ్ళది 50 లక్షలు బాబు బాబు బాబు. తమ్ముడు నాగార్జున బాబే కదా. సోదర భావంతో నాన్నగారు చెప్పినట్టుగా దేశ భాషలతో తెలుగు లెస్స అన్నట్టుగా కళాకారులు ఉండాలి, సాధించుకుపోవాలి. సోదర భావంతో మనందరూ వెళ్ళిపోవాలి. వారిని రమ్మను, చూసుకుందాం. వారి తడాక నా తడాక బాబు. అబ్బా సూపర్ బాబు. నాగార్జున బాబు గారు వస్తున్నారు. మరి ఈ జన్మన సూపర్ అల్టిమేట్ ఎన్నడూ జరిగినటువంటి ఎప్పుడు చూడనటువంటి ఒక మల్టీ స్టార్ డాన్స్ చూస్తున్నారు. మన బాలబాబు గారు, నాగార్జున బాబు గారు ఒకే పాటకి డాన్స్ చేస్తారు. వాళ్ళిద్దరులో ఎవరు గెలిస్తే వాళ్ళకి 50 లక్షలు ఇచ్చారు. ప్లే చేయమంటారా? రెడీనా? రెడీ రా తెలుసుకుందాం. బాబా బాబు మ్యూజిక్ స్టార్ట్. బాబు గారు నాకు తెలుసు బాబు గారు. వచ్చింది బాబు గారు. నాకు రాలేదు. మీకు రాదు బాబు. రాదు, రాకూడదు బాబు. రష్మి చూసావా నా తడాక? రోజా చూసావా నా పౌరుషం? సార్ రండి సార్. 50 లక్షలు మాట ఆపి నాకు ఇవ్వాల్సింది ఏదో ఇస్తే ఆ 50 లక్షలు నువ్వు తీసుకొస్తావా? వద్దులే, ఇంటికే పంపించు. తమ్ముడు ఇక చేసింది చాలు. కళాభావంతో, సోదర భావంతో నా తమ్ముడు, నా ఆత్మీయుడు ఇద్దరు పంచుకుంటారు. అందరికీ మీ అందరి దగ్గర మన తెలుగు గౌరవాన్ని నిలబెట్టండి, తెలుగు పదాన్ని రాయండి. మీ ఇక చెప్పాలంటే ఆ సలిగేళ్ళ గోదావరిలో నందమూరి తారక రామారావు గారు కోసం చెప్పక్కర్లేదు.
బాబా నీ ఏయ్ నీ పేరేంటి? శంకర్ అండి. అడ్రస్ రాసుకోమంటావా? బస్ బాబా తన కొట్టి సవాలు చేస్తున్నావు, రాకపోతే సార్ చూసుకో. వస్తాను సార్. చూసారు కదండి ఈరోజు ప్రోగ్రామ్. ఎలాడా కొట్లా టైం అయిపోయిందా? ఇంకా చూస్తారా ఆగని ఎలాదా ప్రోగ్రామ్ అయిపోయిందా? చిన్నోడే పెట్టకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. జడ్జెస్, నా నోరైతే నవ్వి నవ్వి నొప్పెడుతుంది. నాగబాబు గారు, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్ ఈ రోజు? అంటే కాన్సెప్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్ చూసినావే, కానీ ఆ చిన్న కాన్సెప్ట్ ని పండించడం మాత్రం స్టేజ్ మీద దేకారు అందరు కలిసి. అది మామూలు దేకుడు కాదు. లాస్ట్ లో నిజంగా అలసిపోయినట్టున్నారు మీ ఇద్దరు. వర్మ, నువ్వు బాగా చేసావు వర్మ. మధ్యలో 100% ఎంట్రీ ఇచ్చారు చంటి. వెరీ గుడ్, గివ్ ఇట్ అప్. ఓన్ కాన్సెప్ట్ అని చెప్పగానే ఎక్కువ కష్టపడకుండా వాళ్ళకున్న రియల్ టాలెంట్ యూజ్ చేసుకోవడానికి ఒక మంచి స్కిట్ ఇది. నాగేశ్వరరావు నాకు సూపర్ గా నచ్చింది. అండ్ కృష్ణ గారు అండ్ నాగార్జున గారు అయితే అసలు ఒళ్ళు నొప్పి లేకుండా స్టైల్ గా అలా చేస్తారు. లాస్ట్ లో అలసిపోవడం అన్ని కరెక్ట్, అంతసేపు ఆయన చేయలేరు. కానీ బాలకృష్ణ గారు మీరు రోజంతా చేయమని ఆయన పాటకి ఆయన చేసుకుంటూనే ఉంటారు. నేను చూసాం కదా, ఆల్మోస్ట్ నేను 7 ఫిల్మ్స్ చేశాను బాలకృష్ణ గారితో. ఆ టైట్నెస్ ఉండదు, పాట వేస్తే ఆడేస్తూ ఉంటారు ఆయన పాటకి. చాలా బాగా సూపర్ గా మేనేజ్ చేశారు. మొత్తం ఓవరాల్ గా ఫుల్ గా ఎంటర్టైన్మెంట్. మేమైతే నవ్వి నవ్వి బుగ్గలు నొప్పేసాం. నాగేశ్వర గారు మళ్ళీ ఒకసారి ఇమిటేట్ చేయాలి. చేయండి నాగేశ్వరరావు గారు. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం. యాక్చువల్గా నాగేశ్వరరావు గారు డాన్స్ చేసేటప్పుడు వెరైటీగా ఉంటుంది ఒక విషయం. హీరోయిన్ ఇక్కడ ఉంటుంది, ఆయన ఎక్కడెక్కడ ఎత్తుతుంది. మధ్యలో రేష్మి గిల్లి ఎగిరేట్లా. ఎవరికైనా నార్మల్ ఇలాంటి వాళ్ళే కుట్టారు, ఈయనంటే ఆవిడకి నేనే కుట్టారు. ఏదేమైనా తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్ డాన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన ఆయనగా మహానుభావుడు. ఆయన ఒక స్టైలు, అప్పట్లోనే ఆయన ప్రేమ్ నగర్ లాంటి సినిమాల్లో ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోయేది. నార్జునార్ కూడా కొన్ని వెరైటీగా చెప్పారండి. ఆయన ముందే చెప్పేస్తున్నారు, మీరు పెద్దగా స్టెప్లు ఇవ్వకండి, నేను చేయలేను నేను, ఎందుకంటే మా నాన్నగారు దగ్గర నన్ను అడిగితే ఏం చేయలేదు, వస్తానంటే మళ్ళీ స్టెప్ వేస్తాను. ఎన్టీఆర్ గారిది నార్మలే, నన్నే స్టెప్ అడుగుతావా తంతా. కృష్ణ గారిది నార్మల్, మీకు తెలిసింది. ఎందుకే కష్టపడతాను, నేను ఇక్కడ నిలబడతాను, హీరోయిన్ పరిగెత్తాను కాదంటే ఆయన జరుగుతూ ఉంటాడు, ఎవరికి డౌట్ రాదు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై విండోస్ 8, కో-ప్రెజెంటెడ్ బై పారాగాన్ లో ఇప్పుడు కన్సిస్టెంట్ గా వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చే టీం వేణు వండర్స్. సో లెట్స్ వెల్కమ్ వేణు వండర్స్ అండ్ హిస్ టీమ్. ఏంటి వేణు లేడా? మేనేజర్ ఏడుకుంటూ గారు ఇంటికి వెళ్ళాడా? సరే మనం అక్కడే వెళ్దాం, పదండి. వేణుగారు, జబర్దస్త్ వేణుగారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. అసలు మిమ్మల్ని కలుస్తాను కళ్ళు కూడా అనుకోలేదండి వేణుగారు. వేణుగారు, నువ్వేంటి పిచ్చి పిచ్చిలా చేస్తున్నావేంటి? వేణుగారు ఎవ్రీ వీక్ జబర్దస్త్ కంపల్సరీ వాచ్ చేస్తానండి, పిచ్చి ఎక్కిపోతండి నాకు. అప్పుడప్పుడు వాచ్ చేయడం మానే, పిచ్చి తగ్గుతుంది. సార్
మీ పెర్ఫార్మెన్స్ పీక్ సార్. మీ ఒక్కరి స్కిట్ నాకు నచ్చింది, ఇంకెవ్వరిది చూడండి మీరే చూస్తాను. అలా అనకే ఆ జనాలు నేను పర్సనల్ గా ఫ్యాన్ పెట్టుకుని అంటున్నారు. ఈ మధ్యలో అందరూ బాగానే చేస్తున్నారు. సార్ ఒక్కసారి సార్ మీరేమనుకున్నాడు, చిన్న ఫోటో సార్. ఫోటో రారా పర్లే. సార్ కొంచెం దగ్గరికి వస్తే. వెరీ గుడ్. నువ్వు చెయ్యేస్తే క్లోజ్ గా ఉన్నట్టు. దాని సార్ కాలు కూడా లేయండి సార్, బాగుంటుంది. ఓ పని చేయవే, నేను ఇలా వంగుంటా సార్. అదే నేను వంగుంటే నా పైకి ఎక్కి కూర్చో, అప్పుడు చాలా క్లోజ్ గా వస్తుంది ఫోటో. ఎక్కడ దొరికావే తీయే. థ్యాంక్ యూ సార్. సార్ మీరేంటి ఇలా మా ఏరియాలోని? అంటే యాక్చువల్ గా మా జబ్రస్ మేనేజర్ ఏడుగొండలు గారు, ఆయనకి ఇక్కడే ఎక్కడో ఇల్లు ఉండాలి. ఇక్కడే సార్, పక్కనే మరి దగ్గరే. అవునా? దగ్గరే ఉంటుంది. ఓ ఇదేనా ఏడుగొండలు గారు? ఏడుగొండలు గారు సార్ ఎక్కడున్నారు సార్? ఈ ఇల్లు జబర్దస్త్ ముందు, జబర్దస్త్ అయిన తర్వాత ఆయన రిచ్ లో ఉంటున్నారు బాగా. ఇక్కడే దగ్గర పక్కనే ఉంటారు సార్. రండి, చెప్తా, చాలా స్టోరీ ఉంది. ఫస్ట్ డి స్టార్ట్ చేసినప్పుడు ఆయన కృష్ణానగర్ లో ఉండేవారు. ఓకే. అదూర్స్ వచ్చిన తర్వాత మయూరి నగర్ షిఫ్ట్ అయ్యారు. ఓహో. ఇప్పుడు జబర్దస్త్ అయిన తర్వాత జూబ్లీస్ లో పెద్ద బంగ్లా కట్టారు సార్. అవునా? మాటలోనే వచ్చింది, అదిగోండి ఇదే. ఏడుగొండలు గారు? ఏడుగొండలు గారు ఎవరు? నేనండి, వేణు వండర్స్ జబర్దస్త్. వేణు గారు బాగున్నారా? బాగున్నానండి. కొంచెం ఏడుగొండలు గారితో చిన్న పని ఉంది, కొంచెం పిలుస్తారా? ఏంటి 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 వేణు గారు వచ్చారండి. వేణుగాడా? ఆడెందుకు వచ్చారు ఇక్కడికి? ఏంటి అతను ఇక్కడే ఉన్నారండి బయట. వేణు గారు. వేణుగారు వచ్చారా? అరే కబురు పంపిస్తే నేనే వెళ్ళామని కదా. ఒక్క నిమిషం. ఏడుగొండలు గారు. వేణు గారు బాగున్నారా? బాగున్నానండి. ఏం లేదండి, మీ పాత ఇంటికి వెళ్ళాము. ఆవిడ గారు మీరు ఇంటికాడ ఉన్నాఅని చెప్పారు. నెమ్మదిగానండి, అసలు ఆవిడ వింటది. వినదు అనుకోండి దోలు తీరిపోద్దండి నాకు. ఓహో కాదండి, ఈ వయసులో రెండు ఇల్లు ఏంటండి? వేణు గారు ఇక్కడ దగ్గరండి. ఏంటి లైఫ్ అండి, మళ్ళీ మళ్ళీ రాదండి, ఎంజాయ్ చేయాలండి. మళ్ళీ రాదా? మళ్ళీ జాబ్ రాదా? ఈ పంచలేదో ఆ స్టేజ్ మీద వేసారనుకోండి బాగుంటుందండి. సర్లేండి, 2 పెగ్గలు వేసుకుందామండి. అమ్మో మా ఆవిడ తిడుతుందండి. మీ ఆవిడ తిడుతుంది, మా ఇంట్లో వేసుకుంటే మా ఆవిడ కొడుతుంది. అవునండి, మరి ఏం చేద్దామండి? ఒక పని చేద్దాం అన్న, పక్కన ఫ్లాట్ ఉంది, హ్యాపీగా తాగొచ్చు. ఓహో మీ ఫ్లాట్ లో ఎందుకు లేవా ఫ్యాన్? మీరు మా ఫ్లాట్ రావడం మా అదృష్టం అన్న. కాదే పర్లేదండి, మనోడే వేద్దాం, రోజు అలవాటే మాకు. అవునా? రండి సార్. రండి. ఓ ఇదేనా మీ ఫ్లాట్? ఇదేనండి. బాగుంది. అరే మేము బంగారం కిట్లో పడిన కంజరా. అవును. అరే ఆ సింహాసనం. అవును సార్. జబర్దస్త్ ప్రాపర్టీ దాని ఇక్కడ ఉన్నాయేంటి? ఏడుకొండల గారు సెకండ్ హ్యాండ్ లో నాకు అమ్మేస్తారు సార్, ఏదొచ్చినా సరే. ఏడుగొండలు గారు, జబర్దస్త్ ప్రాపర్టీ అంతా అమ్మి మీ ప్రాపర్టీ బాగానే పెంచుకుంటున్నారు. ఏదోనండి జబర్దస్త్ అయ్యండి. ఉండాలండి, టైం ఉన్నప్పుడే సెటిల్ అయిపోవాలి. అవునండి. ఏడుకొండల గారు వేసుకోండి. నార్జ్ మీకు ఎప్పుడు అలవాటేగా. చేర్స్ అండి. చేర్స్ కొట్ట ముందు మొత్తం ఒలికిపోయేటట్టుంది. చేర్స్ అండి. ఆయన లార్జ్ చేస్తే స్మాల్ తాగుతాడు. అరే వేణు గారు పిలుస్తున్నారు కదా, అరే అని పలకొచ్చు కదా. అని కాదురా, నిన్నే. అరే అని ఇచ్చారు. అవునా, 2 పెగ్గులు అయితే అంతేరా. అదేంటండి? కాదురా, ఇప్పుడు నీకు పెళ్ళయిందా? ఏంటండి పెళ్ళి అవ్వలేదంటావేంట్రా? రెండు పెళ్ళాలు పెట్టుకొని పెళ్ళి అవ్వలేదంటావేంట్రా? అలా కాదండి, ఇది నా మేనేజం అండి. మ్యాన్రీలమా? అవునండి. మెగాస్టారా పవర్ స్టారా మ్యాన్రీలు పెట్టుకోవడానికి? అన్నీ కంట్రోల్ పెట్టు. అన్నీ కాదురా, ఇప్పుడు నీ పిల్లలు ఎంతమంది? ఏంటండి? పిల్లలు లేరంటావేంట్రా? పిల్లలు లేరంటావేంట్రా? ప్రతిసారి షూటింగ్ వస్తారంట కదా, ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 2 స్టాంప్ సైజ్ ఫోటో. అవును, నువ్వు తబలా బాగా వాయిస్తావు అంట కదా. అబ్బాయి నాకు రాదండి. రాదండి. ఒరే కంజరేటివ్ ఏది వాయించు. నాకు రాదండి అన్న, నాకు రాదండి. బానే వాయిస్తున్నావు కదరా కంజరా. అన్నీ ఫ్లోలో కంజరా బానే వాయిస్తున్నావు, నాకు రాదని చెప్తున్నావు. నువ్వు అన్ని ఫ్లోలో కలిసి వచ్చిందండి. కలిసి వచ్చింది ఆరా? అవునండి. కాదురా, నాకు గుర్తు అడుగుతా నేను. అన్నీ పెగ్గలు అన్న ఇప్పుడు అన్నీ మేము ఎప్పుడైనా స్కిట్ రాసుకొని వచ్చి పై స్కిట్ అంటే ఏంట్రా, ఈ పంచ్ బాగాలేదు, ఆ పంచ్ బాగాలేదు, ఈ స్కిట్ మార్చిన అంటే ఏంట్రా, దాని గురించి నీకేం తెలుసురా? నాకు తెలుసు అండి పంచ గురించి. అవునా? పంచులు చూస్తారు మీరు? ఒక్క నిమిషం ఆగండి. అమ్మ ఈ మధ్య ఇంట్లో పంచులు కూడా రాసుకుంటున్నా. ఏమన్నా ఇదిగో పెగ్గు ఇదిగోండి కాటన్ పంచండి.
ఇదిగోండి గాగ్రా పంచు, కాటన్ పంచు, మిక్స్, కేరళ పంచ్ అండి, ఆంధ్ర పంచ్ అండి. పంచుకు పంచకు తేడా ఏది? నువ్వు పంచు చెప్తావేంట్రా? నువ్వు పంచు చెప్తావేంట్రా? కాదురా, నేను వచ్చినప్పుడు చాలా టాపిక్లు అనుకున్నాను రా. అనసూయ ఎందుకు వెళ్ళిపోయిందన్న జబర్దస్త్ అనసూయ కరెక్ట్ యూజ్ చేసినారా, నాకు కరెక్ట్ ఫ్యాన్. అరే అనసూయ మ్యాటర్ ఏంటి? అనసూయ మ్యాటర్ కాదండి, యాంకర్ అండి. ఎక్కువ ఎత్తున్నాయంట్రా యాంకర్ అని నాకు తెలీదా? అన్ని ఎక్కువ ఎత్తున్నాయంట్రా పట్టుకండి. ఇప్పుడు అనసూయ నువ్వు గోకుతే వెళ్ళిపోయిందంటగా? చిచ్చి అదే లేదండి. ఒక రోజు అనసూయ మంచి మేకప్ వేసుకుందండి. దగ్గరికి వెళ్ళి చాలా ముద్దొస్తున్నాం, బాగుందమ్మా మేకప్ అని అన్నానండి. అంతేనండి, అయ్యో బాబో ఏడుకన్నా నన్ను గోకేశ్వరని పబ్లిసిటీ చేసుకుందండి. మేకప్ బాగుంటే ఇలా 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 చెప్పాలి కానీ అన్న కొట్టకండి, ఎక్స్ట్రా చేస్తున్నాయంట్రా అన్ని. అదేంట్రా అంటే నేను పీకలేనని సింబలిక్ చెప్తున్నారా? లేదండి లేదండి. లోపల ఊగుతుందేంట్రా? అన్నీ కంట్రోల్లో పెట్టు. అన్నీ అరే నేను చాలా టాపిక్లు అనుకున్నారా, అన్న మీ జబర్దస్త్ కి రేటింగ్ ఉందన్నా. సూపర్ రేటింగ్ కరెక్ట్ యూజ్ చేసినా, నువ్వే నా కరెక్ట్ ఫ్యాన్. ఇది ఇంకోటి కలుపు. అవురా రే, అన్ని మామూలుగా అన్నింటిలో 5-6 రేటింగ్ వస్తుంది. అన్ని మన జబర్దస్త్ రేటింగ్ ఎంతరా? 10 వస్తుందండి. 10 రేటింగ్ వచ్చినా మా రేట్లు పెంచవేంట్రా? రేట్లు పెంచా? నువ్వు ప్రాపర్టీ లేని బిల్డింగ్ పంచకూడదురా? అన్ని కాదు రే, నేను చాలా మ్యాటర్ అనుకున్నా, మర్చిపోయి. నేను ఒక విషయం నేను చాలా హర్ట్ అయ్యానన్నా. ఏంటి తమ్ముడది? అందరూ నేను యూట్యూబ్ కాపీ అంటే భరించలేకపోతున్నానన్నా. యూట్యూబ్ కాపీ అవునా? కరెక్ట్ గా చేసినారా, శబ్బాష్. ఇంకో పెగ్గాలి అన్ని. అరే నన్ను అన్ని ఇప్పుడు అన్ని అందరూ నన్ను యూట్యూబ్ కాపీ అంటున్నారు. అవునండి, నేను యూట్యూబ్ కాపీ అని వాళ్ళకెళ్ళి తెలిసిందిరా. వాళ్ళు యూట్యూబ్ చూస్తేనే నేను యూట్యూబ్ అని వాళ్ళకి తెలుసు కదా. అవునండి. మరి ఆ మ్యాటర్ కొట్టకండి. కాదురా, నేను అప్పుడప్పుడు యూట్యూబ్ చూస్తా. అన్ని ఆ దండ్రయ్య గారు బాత్రూమ్ లో కూడా యూట్యూబ్ చూస్తాడు కదరా? అన్ని ఏమేంట్రా? అరే కాదురా, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మర్చిపోయాను అన్నా. మీ ఇంట్రడక్షన్ అప్పుడు డాన్స్ చేస్తారన్నా. కరెక్ట్ పాయింట్. అరే అన్ని ఇది కామెడీ షోనా డీ షోనా? కామెడీ అండి. మరి డాన్స్ ఏమంటారు? అంటే రేటింగ్ రేటింగ్ డాన్స్ లేరా? అన్ని నువ్వేరా డాన్స్? నాకు రాదండి. నేను నేర్పుతాను రా. నాకు రా. అది ఉప్పు, అన్ని ఇది ఉప్పు, అన్ని కింద ఉప్పు, అన్ని అన్ని కాళ్ళు, అన్ని ఎపిసోడ్ నేను బాగా హట్ అయినన్నా. ఏ ఎపిసోడ్ రా? యూత్ కాన్సెప్ట్ అన్నా. యూత్ కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ. జడ్జిలు మనం తిట్టారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చేసినారా? అరే అన్ని యూత్ కాన్సెప్ట్ ఏంటిరా? అన్ని ఇప్పుడు అన్ని లవర్స్ కిట్ ఏంటి? యూత్ అన్ని. డాక్టర్స్ కిట్ ఏంటి? యూత్ అన్ని. రీమిక్స్ కిట్ ఏంటి? యూత్ అన్ని. మళ్ళీ కాన్సెప్ట్ ఎలా ఇస్తారా నువ్వు? అన్ని ఆ రోజు జడ్జిలు మమ్మల్ని ఎప్పుడు తిట్టినంత రేంజ్ లో తిట్టారా? అన్ని జబర్దస్త్ లో ఫస్ట్ టైం జడ్జిలు మమ్మల్ని తిట్టారా? అన్ని కాన్సెప్ట్ ఇస్తారు. అని ఆగండి, నన్ను కొడతారంటండి. కాన్సెప్ట్ ఇచ్చి సంజయ్ గారిని, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని దమ్ముంటే వాళ్ళు అడగండి. అడగండి. శ్యామ్ ప్రసాద్ గారిని అడుగుతా. అడగండి. భయం లేవు, అడుగుతా. అడగండి. అదిగోండి వచ్చి చూడండి. అదిగోండి. హలో సార్. హాయ్ సార్. అయితే కొంచెం మంది అయినా ఎక్స్ట్రీమ్ సారీస్. నో ప్రాబ్లం. కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయి? కాన్సెప్ట్ అల్టిమేట్ సార్. ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ యూత్ కాన్సెప్ట్ ఇచ్చారు చూసారా? మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ సార్ అది. ఆ కాన్సెప్ట్ విన్న తర్వాత మా టీం లీడర్లు అంతా కలిసి మల్లెమాలకు పెద్ద పూలమాల వేసి గోల వేసారు ఫిక్స్ అయ్యాను సార్. ఆ స్కిట్ లో జడ్జిలు మమ్మల్ని మెచ్చుకున్నారు సార్. బాబోయ్ నా జీవితంలో మర్చిపోయాను. ఏమో ఏడుకొండలు అన్ని అంత నచ్చినట్లయితే నెక్స్ట్ 2 ఎపిసోడ్ కూడా యూత్ కాన్సెప్ట్ ఇవ్వచ్చు కదా. అమ్మ కొట్టేస్తాదండి. ఇచ్చిన తర్వాత ఎవడోడు కొడతాడు కదా కంపల్సరిగా. కాదండి, వాయించేస్తాదండి నా మాట. కాదండి, 2 పెగ్గులు వేసాడు పిచ్చి పిచ్చి మాడుతుంది. సరే ఆడు తాగి తలగా మాడతాడు. ఇంకో 2 పీకండి, ఏం పర్లేదు. ఓకే సార్. సార్ ఆ కాన్సెప్ట్ నీకు అంత నచ్చినట్లయితే సంజుతో మాట్లాడి నేను 2 మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ అదే పెట్టిస్తాను. మళ్ళీ యూత్ కాన్సెప్ట్ వద్దు సార్, ప్లీజ్ సార్. మీకు లేట్ అంటే మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఏంటి నేను వస్తానండి ఆయన చాడీలు చెప్ టైం ఏడైంది ఇంకా వీడని లేకడంటే షూటింగ్ ఉంటే వాళ్ళ వీడనా వీడనా ఓ వీడనా ఏంటి మళ్ళీ సేమ్ గల ఫుల్లుగా తాగి 7 కొండలు కుమ్మినట్ట ఎందుకన్నా ఇలాంటి కళలు కంటావు ఒకసారి ప్లాన్ చేయన్నా నిజంగానే కుమ్మేద్దాం ఏం మాడుతున్నావు రా కుమ్మడం కాదు ఎదురేదో అని ఏసీ చేయాలి సరే ఈరోజు కాన్సెప్ట్ ఏంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ యూత్ కాన్సెప్ట్ వచ్చారన్నా మళ్ళీ యూత్ కాన్సెప్ట్ వామ్మో ఈసారి నేను చేయలేను రా లాస్ట్ టైం జడ్జిలు తిట్టారు ఈసారి కొడతారు ఈసారి నేను లేకుండా మీరు నేను చేయను ఎలాగన్నో ఏడు కొండల బాలాజీ డియర్ ఎంత గొప్పది స్వామి నీ పవర్ I think we should call Yerkondal Garu on the stage. బయట మేనేజర్కి ఈ మేనేజర్ తేడా అంటే బయట షూటింగ్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అయిపోతాయి ఈయన షూటింగ్ మార్నింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు జరుగుతాయి దట్ ఈస్ మై ఏడుగోల్డ్ సో సార్ మీరు ఏదైనా ఫీల్ అవుతారా మా ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక స్కిప్ లో మీమే జోక్ ఉంటది అస్సలు ఫీల్ అవును మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఫీల్ అవును ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జనం అందరూ సరదాగా కామెడీ ఎంజాయ్ చేయడానికి దానివల్ల మేము ఎవరూ ఫీల్ అవ్వము సో జడ్జెస్ అంటే వేణు గారికి ఏడుకొండల గారిని కుమ్మేయాలని ఎంత బలంగా కోరిక ఉందో అర్థమైంది నిజంగా చాలా బాగా చేశారు ఏడుకొండల లాగా మీరు ఆ క్యారెక్టర్ అది చెయ్యు అనకటం శ్యామ్ ప్రసాద్ గారిని కూడా వదలలేదు ఈరోజు చాలా రెస్పెక్ట్ ఇచ్చాం కదండి రెస్పెక్ట్ ఇచ్చారు పాపం ఆయన అసలు ఎక్కడ కనిపించారు కదా సార్ చాలా డీసెంట్ ఉంటారు ఆయన కూడా ఇప్పుడు సెట్ లోకి తీసుకొచ్చేసి మళ్ళీ యూత్ కాన్సెప్ట్ బాగుంది అని అంటే ఈసారి కొడతారు గ్యారంటీ కొడతారు బాగా చేయకపోతే మాత్రం నాగబాబు గారు అందుకే నేను పారిపోయాను కదా నేను చేయలేను బాబాయ్ అని నిజంగా చాలా బాగుంది చాలా క్యూట్ గా చేశారు ఏంటే ఏడుకొండల మీద ఏంటి నీకు నీ పగ ఏంటి ఏడుకొండల మీద అసలు పగలేదు సరే ఏడుకొండలు నాకు అదురుసప్పుడు నుంచి కూడా తెలుసు ఏదైనా సరే కట్టుగా మాట్లాడతాడు ఎంత కావాలో అంత ఇస్తాడు ఎంత కావాలో అంత తీసుకుంటాడు పని ఈసారి యూత్ కాన్సెప్ట్ పెడదామండి బాగుంటుందండి ఏడుకొండల గారు 6 మందితో కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత అన్నిటికంటే బాగుంది రివర్స్ వెళ్ళేది ఇట్స్ ఫెంటాస్టిక్ థాట్ చాలా బాగా చేశారు అది చాలా కష్టమైన ఫీట్ అది ఫెంటాస్టిక్ చాలా బాగా చేశారు क्यों जूस जबरदस्त खतरनाक कॉमेडी शो పవర్డ్ బై విండోస్ 8 కో ప్రెజెంటెడ్ బై పారాగాన్ లో ఎప్పుడు డీసెంట్ గా స్కిట్ చేసే రాఘవ రీసెంట్ గా స్పైసీగా తయారయ్యాడు మరి ఈ రోజు ఏ స్పైసెస్ తో వస్తాడో చూద్దాం లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్ ఈ పొట్టోడు ఏడికి పోయిండో ఏమో పొద్దున అనగా పోయిండు పెళ్లి రోజే పెళ్ళానేటని తిప్పుదాం పార్కు తిప్పుదాం కనీసం మల్లెపూలన్నా తీసుకొస్తాను జాత లేదు వాడు రాని మణి ఏం చేస్తాను చూడు నేనెవరో చెప్పుకో నాగబాబు అలా చెప్పేటే మరెవరు పోతారా కళ్ళు నువ్వు
అలా కాదే ఈ రోజు మన పెళ్లి రోజు కదా నీకేదైనా మంచి గిఫ్ట్ కొందామని అలా ఊర్లోకి వెళ్ళాను ఏమీ కనబడలేదు వచ్చేసాను. ఊరంతా తిరిగితే ఏమీ కనపడలేదా? ఇగో ఆగు, అసలు మన పెళ్లి రోజు కదా చెయ్యి చేసుకుంటే బాగోదు. ఆహా అయితే కాజేస్తారా? ఇగో నువ్వు మరి అప్సెట్ అయిపోయినట్టున్నావు. పెళ్లి రోజు కాబట్టి నీకు ఏదైనా మంచి గిఫ్ట్ కొందాం అనుకుంటున్నాను. ఏం కొని పెట్టమంట? బంగారం చెప్పు. ఏమన్నావురా? ఏమన్నావు? బంగారం చెప్పు. ఆ బంగారంతో నెక్లెస్ కావాలరా? ఊరుకో బంగారం, నువ్వే పెద్ద బంగారం. మళ్ళీ నీ మెడలోకి నెక్లెస్ ఎందుకు చెప్పు? రే ఈ డైలాగులు అన్ని జబర్దస్తులు వింటూనే ఉన్నా, అర్థమైతుందా? కొంచెం తలకాయ పక్క తిప్పితే పక్కన రోజమ్మ ఉంటది, మెళ్ళ మొత్తం నగలేసుకొని ఉంటది. ఆ నగలు నాకు కావాలి, లక్షమ్మ లెక్క ఉంటది. ఇదిగా ఆవిడ నగలు వేసుకుని అలా ఉంటది, నువ్వు నగలు లేకపోయినా లక్ష్మీదేవిలా ఉంటావు. ఇప్పుడు అదేదని చెప్పు, ఏడిచినట్టు ఉంటావు. సారీ పొరపాటు ఎమోషన్లో నోరు జారించాను, ఏమనుకోకే బాబు. ఇదిగో నువ్వు మరీ బాగా అప్సెట్ అయిపోయినట్టున్నావు కాబట్టి ఇదిగో అప్పు చేసైనా సరే కొనేస్తాను డార్లింగ్. నీకేం కావాలో చెప్పు. నాకు నాకు పెద్ద వడ్డానం కావాలి. బంగారం ఎంతసేపు నక్లెస్లు వడ్డానాలు అడుగుతావుటమ్మా? డాక్టర్ గారు బరువులు మొయ్యొద్దని చెప్పారు కదా నిన్ను. నువ్వైతే కొని రాదు, ఎక్కడో ఒక చోట పెట్టుకుంటా. ఊరుకో బంగారం, అసలు రోజులు బాగోలేవు. ఇదిగో నీకు నాకు మధ్యలో బంగారం ఎందుకు చెప్పు? అడ్డంగా మన ఇద్దరం ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉందాం, మన ఎవ్వరూ ఎడదిగలేరు. అయ్యో బాబు ఏదో ఫోన్ వస్తుంది. అరే మా చెల్లెమ్మ. అబ్బా మంచి టైంలో ఫోన్ చేస్తా. దాని చేతులు ఇరిగిపోను, దాని కాళ్ళు పడిపోను, దాని నోరు పడిపోను. హలో హలో తల్లి. అన్నయ్య ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేసావు? నిన్ను చూడాలని ఉంది అన్నయ్య. నేను రాత్రే కదమ్మా బస్ ఎక్కించాను. అయినా చూడాలని ఉంది అన్నయ్య. ఇప్పటికిప్పుడు బస్ టికెట్లు దొరకవు, ఎలా వస్తావు తల్లి? ఇలా వస్తానుగా. తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. ఏయ్ మా చెల్లెమ్మ వచ్చింది చూసావా? అబ్బో పెద్ద హీరోయిన్ వచ్చినట్టు చెప్పినవేమరా? మరి అలాగంటే పాప ఎండలో పడి వచ్చింది, కాఫీ అట్టి అయ్యి. అన్నయ్య వదిలికి బలుపు తగ్గలేదా? అదే బీపీ గోళీ వేసుకుంటావా? నాకు మరి నెక్లెస్ రోడ్డంతో నెక్లెస్ కొనివా? ఎందుకు కొన్న తల్లి? నా బంగారం నువ్వే కదమ్మా, నీ కోసం తప్పకుండా కొంటానమ్మా. నెక్లెస్ కదా, పెద్ద నెక్లెస్ కొంటా. పెద్ద నెక్లెస్ కొనిచ్చి మెడకి బిగది చచ్చిపోతుంది పేదవాళ్ళది. ఊరుకోయా, అసలే మా చెల్లెమ్మ పుట్టినరోజు. పుట్టినరోజా? మన పెళ్లి రోజు. అది అట్ట దారికి రా, దానికి అయితది వాళ్ళు అయితది. ఏడు రోజు ఇక్కడే ఉన్నట్టుగా అలా మాట్లాడతావు నువ్వు? పుట్టినరోజు కదా అని వచ్చింది. పుట్టినరోజుకి వచ్చిందా? అబ్బా మొన్న పండగకి వచ్చింది, రాఖీ పండగకి 10 రూపాయలు రాఖీ కట్టింది, 10,000 డబ్బు పోయింది. సరే దసరా పండగకి వచ్చింది, మా ఆయన కారపూస ఇష్టమో సకినాలు ఇష్టమని మొత్తం తీసుకుపోయింది. సరే పండగలు పక్కా పెట్టు, పెడతావాలి. తర్వాత హ్యాపీ డేస్, మదర్స్ డే, హ్యాపీ డే, ఆ డే ఈ డే, చివరికి ఎయిడ్స్ డే కూడా వచ్చింది కాదురా? అబ్బే అది కాదే, 365 డేస్ ఇడే ఉంటుంది ఇది. అన్నయ్య 365 డేస్ ఇక్కడే ఉన్నానా? దానికి చెప్పన్నయ్య. 365 డేస్ ఇక్కడెక్కడ ఉంటుందే? ఇక్కడే ఉంటుంది. అయినా ఏదో మా చెల్లె ముత్తినే ఫీల్ అయిపోతుంది. నేను అమాయకుడిని, నాకేమీ తెలియదు దాని ఉద్దేశం. ఆహా మా అన్న రేంజ్ నీకు తెలీదు. ఒకప్పుడు మా అన్నకు హీరోయిన్ రోజా సంబంధం వచ్చింది తెలుసా? ఆమె కూర్చొని ఎంచక్క నవ్వుతూ సంపాదిస్తుంది. అలాంటి బంగారు సంబంధం మిస్ చేసుకున్నాం. అయ్యా మాకు వచ్చింది కొనిదెల వారి సంబంధం, నాగ బాబు పేరు. అప్పట్లో పెళ్లి చేసుకుని ఉంటే ఒక హీరోకి తల్లినై ఉండేదాన్ని. అబ్బా దాని ఉద్దేశం అది కాదే, దీని అన్నయ్య ర్యాకెట్ రాఘవని ఫీలింగ్ అంతే. అబ్బా పేరేమో ర్యాకెట్ రాఘవ. ర్యాకెట్ లా దూసుకుపోతాను అనుకున్నా, ర్యాకెట్ లో ఇంధనమే లేదు. ఈ బొగ్గుదాని దాంట్లో ఇంధనం ఉన్నట్టు అప్పుడేదో నీకు అవుతుంది ఇవాళ. అవుతుంది
ఆయన ఏంటి దాని నుంచి చూస్తున్నాను. బెల్ట్ తీగ ఫ్యాంట్ జారిపోతుంది. ప్యాంటు జారిపోయినా పర్వాలేదు, ఇప్పుడు నాకు చేతిలోకి బెల్ట్ రావాలి. ఓ లక్ష్మమ్మ సుబ్బమ్మ రండమ్మా, నన్ను కొట్టేస్తాడు మా ఆయన. రక్షించండి అమ్మా, మా ఆయన కొట్టేస్తాడమ్మా, నన్ను చంపేస్తాడు లక్ష్మమ్మ సుబ్బమ్మ. కొట్టకుండానే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఏంటి నువ్వు? ఎట్టా కొట్టేస్తావు కదరా. లాభం లేదే, నీకు బెల్ట్. బావగారు ఒక్కరే ఉన్నారు, మేము చంపు. అవును నువ్వేటే బంగారం కావాలా? బంగారం లాంటి మొగ్గుడు కావాలని నువ్వు అర్థం చేసుకోలే. నాకు బాబా చంపేస్తానేమో అనుకుంటున్నావు. పోయినాడు కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది రోజా గారు? చాలా బాగుంది. అయితే కొడుతుంటేనే కొంచెం బాధగా ఉంది చూడటానికి, కానీ అందరు మొగుళ్ళు చెప్పినట్టే నువ్వే బంగారం, నీకెందుకురా బంగారం, ఇవి మాత్రం బాగా నేర్చుకున్నారు అందరూ. చాలా బాగుంది. నాగబాబు గారు మీకు ఎలా అనిపించింది? బాగుంది, కామెడీగా ఉంది, ఎంటర్టైనింగ్ ఉంది. ఎక్కడో ఒక రిథం మిస్ అయిపోయింది, ఏదో ఒక ఫ్లో మిస్ అయింది. ఎప్పుడైనా అయిపోవచ్చు ఇది, అలా కాకుండా ఒక స్టార్టింగ్, ఒక మిడిల్, ఒక ఎండ్ ఉంటే ఇంకా బాగుండేది. ఏదో వచ్చింది, ఒక సంఘటన జరిగింది, అయిపోయిందంటే అనిపించింది. బట్ స్టిల్ గుడ్, ఎంటర్టైనింగ్ గా ఉంది. స్కిట్ లో మసాలా ఉన్నా మసాజ్ ఉన్నా ఎండ్ లో అయితే డెఫినెట్ గా రఘు ఇస్తాడు ఒక మెసేజ్. మరి ఈ రోజు ఏ మెసేజ్ తో మీ ముందుకు రాబోతున్నాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ రోలర్ రఘు అండ్ హిస్ టీమ్. కృష్ణానగరే మావా, కృష్ణానగరే మావా, సినిమారే లైఫ్ మావా, లైఫ్ అంతా సినిమా మావా. యంగ్ స్టైలిష్ యాక్షన్ ఫ్యాక్షన్ 11 స్టార్ నే మీరు జైల్లో వేస్తారా? హలో డాక్టర్, హార్ట్ టు మీ సాయే. ఇంతకీ నేను ఎవరిని? మీరు డాక్టర్ భయ్యా. హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలిక్. ఇంతకీ నువ్వెవరు? యంగ్ స్టైలిష్ యాక్షన్ ఫ్యాక్షన్ 11 స్టార్. నీ అసలు పేరేంటి చెప్పు. అప్పారావు ద హీరో. నువ్వు హీరో ఏట్రా, కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకొని? అంటే వివి ఎఫెక్ట్ లో సంజయ్ గారు తీసేస్తానన్నారు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే ఆ కనిపించని 4వ సింహమేరా ఈ దమ్మున పోలే. భయ్యా ఇక్కడ ఎవ్వడికి చెవులు లేదు, ఎందుకు అట్లా గట్టిగా ఎడతావు గానీ ఇంతకు నీ పేరుందో చెప్పు. ఎవడి పేరు చెప్తే చట్టం చుట్టంలా పనిచేస్తుందో, ఎవడి పేరు చెప్తే న్యాయం 4 పాదాల నడుస్తుందో, ఎవడి పేరు చెప్తే ధర్మం దరిద్రంలా అతుక్కుంటుందో ఆడేరా ఈ సూపర్ పోలీస్ సూర్య ది ఐపీఎస్. భయ్యా ఇక్కడ హీరో ఎవరమ్మా? ఎవడు హీరో? నువ్వే హీరో కదా. లెంత్ డైలాగులు చెప్తే ఎవరు చెప్పాలమ్మా? నువ్వే చెప్పాలి. మరి ఆయన చెప్తాడు ఏంటమ్మా? నువ్వెందుకు లెంత్ డైలాగ్ చెప్తున్నావా? ఏంటి నువ్వెందుకు లెంత్ డైలాగ్ చెప్తున్నావు? అగ్ని అగ్ని సూపర్ పోలీస్. ఏంట్రా పొట్టి చెత్త నా కొడక, ఏం చేసి ఇక్కడికి వచ్చావు? ఏం లేదు భయ్యా, చిన్నప్పటి నుంచి నేను హీరోనని చెప్పేసి కళలోనే కథలు రాసుకునే వాటిని. ఆ కథలతో నాకు తెలిసిన వాళ్ళని బాగా నమ్మించి వాళ్ళకున్న ఆస్తుల్ని అమ్మించి సినిమా తీశాను భయ్యో. 30 సీన్లతో తెలుగులో రిలీజ్ చేశా. ఆడిందా? ఆడలేదు. 20 సీన్లతో హిందీలో రిలీజ్ చేశా. ఆడుంటది. అక్కడ ఎందుకు ఆడుద్ది? ఆడదు. 10 సీన్లతో హాలీవుడ్ లో రిలీజ్ చేశా. అర్థం కాక ఆడుంటదిరా. అక్కడ ఆడలేదు భయ్యో. ఇలా కాదని చెప్పేసి ఒకే సీన్ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి షార్ట్ ఫిలిం చేసి రిలీజ్ చేశాను భయ్యా. ఆడిందా? ఆడింది భయ్యో. ఇంతకీ ఆడాడింది యూట్యూబ్ లో భయ్యా. యూత్ అంతా తెగ లైకులు కొట్టేశారు. హాట్ గా హిట్ అయిపోయింది. ఆంధ్రాకే నేను పెద్ద యూట్యూబ్ స్టార్ నయ్యా. ఇన్ని సీన్లతో అన్ని లాంగ్వేజ్ లో అన్ని సార్లు రిలీజ్ చేస్తే ఆడని సినిమా ఒక్క సీన్ తో షార్ట్ ఫిలిం చేసి రిలీజ్ చేస్తే ఆడిందంటే రే నువ్వు చాలా రియలిస్టిక్ గా సూపర్ గా చేసి ఉంటారా. ఇంతకు ఏ సీన్ చేసావు? రియలిస్టిక్ గా ఉండాలని చెప్పేసి రేప్ సీన్ చేశాను. అవును సార్, చేసి నేను హ్యాపీ, చేయించుకున్న అమ్మాయి హ్యాపీ అండి. మధ్యలో వాళ్ళ అమ్మాయి ఏంటండి నాకు అర్థం కాదు, నా మీద రేప్ కేసు పెట్టి జైల్లో పడేసింది. మరి వాళ్ళ అమ్మని ఏం చెప్తే ఫీల్ కాదేంట్రా? భయ్యా నాకు డైలాగ్ లేకపోయినా ఇన్వాల్వ్ అవుతున్నాను. యువర్ రేపిస్ట్. పోలీస్ అవుట్.
నువ్వేం చేసి ఇక్కడికి వచ్చావురా? ఇంతకీ నేను ఎవరిని? డాక్టర్ ఇబ్బే. హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలి. నేను మా ఊర్లో పెద్ద పేరున్న డాక్టర్ని. రోజుకి 5 సార్లు చేశాను. ఏంటిది? ఆపరేషన్. అందులో ఒకడు చేస్తే పోయాడు. ఏం చేస్తే పోయాడు? ఆపరేషన్. ఇంతకీ మీరెవరు భయ్యా? అగ్ని అగ్ని అగ్ని. ఎస్ఐ. మీరు పోలీస్ ఏంటి భయ్యా? ఎవరు నమ్మట్లేదు ఇక్కడ. నేను నిజంగానే పోలీస్. ఎలా నమ్ముతాం భయ్యా? నమ్మండి రా ప్లీజ్ రే, మీకు దండం పెడతా రే. ఇదిగో రా, అందుగురించి బయట ఒకటి జోలో పెట్టుకు తిరుగుతున్నా. నిజమా? అవును భయ్యో, ఈయన పోలీసే నిజంగానే. ఏంటి మీది రాజమండ్రియా? రాజమండ్రిలో రైల్వే స్టేషన్ ఉంది కదా, రైల్వే స్టేషన్ పక్కన బడి ఉంది కదా, బడి పక్కన గుడి ఉంది కదా, గుడిలో ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది కదా. ఊరన్నాక రైల్వే స్టేషన్, బడి, బడి పక్కన గుడి, గుడి అన్నాక సంవత్సరానికి ఒకసారి జాతర. చెత్త నా కొడక. ఒక్క నిమిషం అన్నయ్య, నువ్వు అక్కడే ఉండు, టైమింగ్ తీసుకుంటా. అన్నయ్య జాతరలో వచ్చినప్పుడు తప్పిపోయిన నీ తమ్ముడిని నేనే అన్నయ్య. నీకేమైందిరా? ఫ్యాన్ కు 3 రెక్కలు ఉంటాయి కదా అన్నయ్య. అవును, ఆ 3 రెక్కలు నేనే అన్నయ్య. తమ్ముడు. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదే ఇదే. అన్నయ్య చెప్పు తమ్ముడు. అమ్మేం చేస్తుంది అన్నయ్య? ఇంకేం చేస్తుందిరా, జబర్దస్త్ షోలో యాంకర్ గానే ఉంది. అమ్మను ఒక్కసారి చూడాలని ఉంది అన్నయ్య. తప్పకుండా రా, ఇంటికి వెళ్దాం పదండి. తలుపుది ఖాళీ లేదు, షూటింగ్ ఉంటే రేపు పెట్టుకోండి. అమ్మా అమ్మమ్మ క్యారెక్టర్ వేయట్లేదని చెప్పినా కదా. తల్లి బయటికి రా. ఈ బిచ్చగాలతో రోజు నాకు విసుగుపడతావు. నువ్వా? ఎవర్రా ఈ పగటేసి గాళ్ళు? అమ్మా మీది రాజమండ్రి కదమ్మా? అవును, రాజమండ్రిలో రైల్వే స్టేషన్ ఉంది కదమ్మా. రైల్వే స్టేషన్ పక్కన ఒక బడి ఉంది కదమ్మా. ఉంది. ఆ బడి పక్కన గుడి ఉంది కదమ్మా. ఆ గుళ్ళో ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. చిత్రం కొడుక, అంత సీన్ లేదు. అమ్మా 15 ఏళ్ల క్రితం జాతరలో తప్పిపోయిన తమ్ముళ్ళమ్మ ఇల్లు. 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన దరిద్రాలు మళ్ళీ వచ్చారా బాబు? దరిద్రాలు కాదమ్మా, వీడిప్పుడు పెద్ద హీరో అయ్యాడమ్మా. యాక్షన్ ఫ్యాక్షన్ 11 స్టార్ అయ్యానమ్మా బాబు. అమ్మా ఇంతకీ నేను ఎవరిని? డాక్టర్ హీరో. అమ్మా ఐఎమ్ డాక్టర్ బాలిక్. ఇది మీ నాన్న పోలిక నాయన. అమ్మా నాన్నంటే గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా చెప్పేదాని కాదు. ఇప్పుడు మా నాన్న ఎవరో చెప్పాల్సిందే. బాబు అమ్మా ఆ నాన్న పేరు చెప్పమ్మా, ఆయన ఎక్కడున్నాడో ఎతికి తీసుకొచ్చి మీ ఇద్దరిని కలుగుతాం. బాబు బాబు అంటున్నావు కానీ మా బాబు ఎవడో చెప్పట్లేదమ్మా నువ్వు. జడ్జెస్ నాగబాబు గారు, మీకైతే ఫ్యామిలీ కొత్త ఫ్యామిలీ అండి. పెదవాళ్ళారా, ఇదేనా మీరు నేర్చుకుందా నా దగ్గర నుంచి? కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకులు పుడతారన్నారు. నాగబాబు గారికి ఎంత పెద్ద కొడుకు. చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. ఈ ప్రోగ్రాం వల్ల మీకు సినిమాల్లో మీకు ఎంత పేరు వచ్చిందో ఇన్నేళ్లలో ఈ సోఫార్ అబౌవ్ 20 ఎపిసోడ్స్ లో అంతకంటే ఎక్కువ పేరు వచ్చిందని మాత్రం నాకు తెలుసు. గొప్ప విషయం ఏంటంటే ఇది షేర్ చేసుకోవడానికి నాతో ధనరాజు కూడా ఉన్నాడు. ఆ రోజు నాగార్జున గారు చూసి ఇతను జబర్దస్త్ అని పిలిచి నాతోని ధనరాజుతోని మాట్లాడి మీరు ఎలా చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, ఎపిసోడ్ ఎలా చేస్తారు, ఇంత డీటెయిల్గా మాతో 10 నిమిషాలు స్పెండ్ చేశారు. సో దట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అప్రిసియేషన్ నెవర్ కెన్ గెట్. ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది కదా ప్రతి మీకోసం ఫిల్మ్స్ లో. ఇప్పుడు మీ సీన్ వచ్చినా కూడా కూర్చొని చూస్తారు. So let's have a big round of applause for the entire Zabardast team. మన టీమ్ లీడర్స్
వాళ్ళ ఓన్ స్కిట్స్ మీ ముందు ప్రెజెంట్ చేశారు. మరి స్కోర్స్ ఏదో చూద్దామా? లెట్స్ వెల్కమ్ ఆల్ ద 6 టీమ్ లీడర్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఏకా జల్లు చల్లివా కరి నకి కజనివా ఏ కత్తిరిన కైపువా కత్తిలండి ఫిగరివా ఏకా జల్లు చల్లివా కరి నకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలండి ఫిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చడ్డేస్తవే ఎందుకు ఎదవ జన్మ ఏటిలోన దూకవే. సో జడ్జెస్, రాకెట్ రాఘవాకి మీరు ఇచ్చిన స్కోర్స్, చాలాకి చంటికి మీరు ఇచ్చిన స్కోర్స్ రోజా గారు, గోల రఘుకి మీరు ఇచ్చిన స్కోర్స్, వేణు వండర్స్ కి మీరు ఇచ్చిన స్కోర్స్ రోజా గారు, చమక్ చంద్రకి మీరు ఇచ్చిన స్కోర్స్ రోజా గారు, జనార్దన్ ధనరాజ్ కి మీరు ఇచ్చిన స్కోర్స్ 5 10 full score. సో జడ్జెస్, ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరు? ముద్దపప్పు కావాలా? దాంట్లో పెరుగు కావాలా కొట్టడానికి? కాదు, నాకు ఫ్రెండ్షిప్ కావాలి. ఫ్రెండ్షిప్ కావాలా? మాకు ధనరాజ్ కావాలి. సో విన్నర్ జనార్దన్ ధనరాజ్. వీడు మాయగాడు, ఊహ కన్ననోడు, వీడి వరకు పడిన వాడు పైకి తేలడు. వీడు కంతిరోడు, అంతు చిక్కనోడు, కోటి తలల తెలివికైన క్వశ్చన్ మార్కుడు. మన పర్ఫార్మర్ ఆఫ్ ద డే గెలుచుకున్నారు 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Syrup. Congratulations, Dhanardan Raj. ధనరాజ్ విన్నర్ కాబట్టి పోస్టర్ ఆఫ్ ద డే కూడా మీకే వస్తుంది. సో లెట్స్ పోస్ట్. రవి గారు గుర్తుపట్టారా? ఈ మధ్య హిట్ కొట్టినట్టున్నారు. అవును సార్, హిట్ కొట్టాను. ఎన్ని దోమలు చచ్చిపోయాయి? మీరు ఎవరు సార్? మంగాళ వెనకాలకెళ్ళి పద్మాచారి అని ఒక అతను అడిగితే ఈ భట్టాచారి ఎక్కడ ఉంటాడో కనుక్కోమని ఇంకొక అతని పేరు చెప్తాడు. సో వ్యూవర్స్, నెక్స్ట్ టైం మరో జబర్దస్త్ ఎపిసోడ్ తో మీ ముందుకు రాబోతున్నాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ నైట్.